చెయ్యి చెయ్యి అంటే నువ్వు నీ మాట వెళ్ళిపోతాయి అలా. అయిపోయింది తొందర అయిపోయింది. అంతేలే చిద్దులే ఏం కాదు తప్పలేదు. గోహాల అమ్మాయి వచ్చాను. సో ఇప్పుడు సింపుల్ ఫిల్టర్ కనెక్ట్ వాయిస్ క్లియర్గా ఉందా? మేడం వాయిస్ క్లియర్గా ఉందా? ఉంది. సో సింపుల్ ఫిల్టర్ కమాండ్స్ అంటే మనకి మోర్, లెస్, సార్ట్, డబ్ల్యూసి, హెడ్, టైల్. సో మోర్ అనేది ఒక కమాండ్ లైనక్స్ లో. సో ఇట్ డిస్ప్లేస్ ద డేటా ఇన్ ద ఫైల్ ఆర్ అదర్ లైనక్స్ కమాండ్స్ విత్ పేజ్ వైజ్. సో మనకి ఏదన్నా లైనక్స్ లో డేటా ఉందంటే మనం ఇందా క్యాట్ కమాండ్ చూసాం. సో క్యాట్ కమాండ్లో మనకి ఏమవుతుంది, డేటా అది ఫైల్ చూడంగానే మొత్తం లాస్ట్కి వెళ్ళిపోతుంది. లాస్ట్ ఎన్ని లైన్స్ ఫిట్ అవుతాయి టెర్మినల్ మీద, సో అన్ని లైన్స్ క్యాట్ డిస్ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ మోర్ అనే కమాండ్ ఏం చేస్తుంది, పేజ్ వైజ్ నాకు చాలా డేటా ఉంటుంది ఫైల్లో, మరి నేను దాన్ని ఆ డేటాని పేజ్ వైజ్ చెక్ చేయాలి అనుకుంటే మోర్ కమాండ్ వాడతాం. లెస్ కూడా ఆపోజిట్ సేమ్ మోర్ లాగా ఉంటుంది, రెండు అవుట్పుట్ ఒకే రకంగా. తర్వాత సార్ట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మన డేటాని రివర్స్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ చూపిస్తుంది. అది సార్ట్ కమాండ్. తర్వాత డబ్ల్యూసి అనే కమాండ్ మన ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడొచ్చు.
హెడ్ అనేది ఫస్ట్ 10 లైన్స్ ఫైల్లో చూపిస్తుంది, టైల్ అనేది కూడా లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. పర్టికులర్గా కొన్ని లైన్స్ కావాలనుకుంటే మన లైన్ నెంబర్స్ చెప్పాలి. సో వీటిని మనం సింపుల్ ఫిల్టర్ కమాండ్స్ అంటాం. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇందాక డేటా రాసాము చోట, ఇది క్యాట్ ఆరెంజ్ అనుకున్నాం, క్యాట్ ఓరా, ఇది క్యాట్ ఆరెంజ్ డేటా రాసాము. సో ఇట్లా డేటా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ పేజ్లో ఫిట్ అవుతుంది కాబట్టి చూపెట్టాం. కొన్ని పెద్ద ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఈటీసీ పాస్టబుల్ అనే ఫైల్ ఉంది. సో ఈ ఫైల్లో మన సిస్టంలో ఉన్న యూజర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఫైల్లో స్టోర్ అవుతుంది. సో నేను ఈ ఫైల్ చెక్ చేస్తాను. స్క్రోల్ అయిపోతాయి కొన్ని పైకి వెళ్ళండి. కమాండ్ ఇచ్చిన తర్వాత కొన్ని స్క్రోల్ అయిపోయి నాకు కొన్ని చూపిస్తుంది, పైన స్క్రోల్ అయిపోయింది. సో ఇక్కడంటే మనం డెస్క్టాప్ మోడ్లో ఉన్నాం కాబట్టి పైకి మనం స్క్రోల్ బార్ యూజ్ చేసుకుని చెక్ చేయొచ్చు. బట్ రియల్ టైంలో మనం వర్క్ చేసేది కమాండ్ ప్రాంప్ట్లో. సో అట్లా స్క్రోల్ అయితే కష్టం. సో అందుకని మనం ఏం చేస్తాం, పేజ్ వైజ్ మోర్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఎంటర్ కొట్టినప్పుడు లైన్ నుంచి చూపిస్తుంది. సో రూట్ ఫస్ట్ నేను రూట్, అక్కడ నుంచి మీరు ఎంటర్ కొట్టుకుంటూ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఫైల్లో డేటాను చూడవచ్చు. అట్లాగే మళ్ళీ ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఏంటి నెక్స్ట్ పేజ్ బై పేజ్ కూడా వెళ్ళచ్చు. డి అనే కమాండ్ కొడితే పేజ్ మారుతుంది. వన్ పేజ్ అప్ వన్ పేజ్ డౌన్ ఉంటుంది కదా, అట్లా పేజ్ అప్ పేజ్ డౌన్ చేసుకుంటూ డి అనే కమాండ్ కొడుతుంది. మళ్ళీ స్లాష్ అని బట్టి ఒక వర్డ్ని ఏదైనా సెర్చ్ చేయాలంటే వర్డ్ నేమ్ ఇక్కడ రాసుకుంటే పర్టికులర్గా ఆ వర్డ్ ఎక్కడుందో మనం వెళ్ళచ్చు. తర్వాత వి కొడితే క్రియేటర్ మోడ్ అంటే ఎడిట్ చేసే మోడ్లోకి వెళ్తాం. సో ఇది కేర్ఫుల్గా రన్ చేసుకోవాలి కమాండ్స్. మళ్ళీ క్యూ కొడితే బయట ఎస్కేప్, క్యూ కొట్టి బయటకు రావాలి. సో ఇట్లా మళ్ళీ మోర్లోకి వస్తాం, ఇట్లా బయటకు వచ్చేస్తాం. సో ఇది మోర్. లెస్ కూడా యాజ్ టీజ్గా సేమ్ మోర్ లాగా ఉంటుంది. లెస్ ఫైల్ నేమ్ ఈటీసీ పాస్టబుల్ సేమ్ లైక్ మోర్. ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్లోకి వచ్చిన తర్వాత మోర్ అంటే కమాండ్ ప్రాంప్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ఎండ్ అని వచ్చి ఆగిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు క్యూ అని కొట్టి బయటకు వస్తారు. ఇట్లాగే ఈ కమాండ్. నెక్స్ట్ సార్ట్ కమాండ్. ఇప్పుడు నేను క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ ఆరెంజ్ అయితే విఐని ఓపెన్ చేస్తున్నాను. ఆరెంజ్ పేరు కొంచెం డేటా రాదు, ఆల్రెడీ డేటా ఉంది, కొంచెం డేటా రాస్తాను. మ్యాంగో ఇక్కడికి వెళ్ళి క్రికెట్ సమ్ వర్డ్స్ ఇస్ మై గేమ్, లైనక్స్, విండోస్, యాపిల్, బనానా, జూ పార్క్, జిరాక్స్, ఇట్లా ఏదో డేటా ఉంటుంది. సో ఈ డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో చూడాలంటే సార్ట్ స్పేస్ ఫైల్. సో ఏ టు జెడ్ చూపిస్తుంది, ఏబిసిడి అట్లా చూపిస్తుంది. అదే రివర్స్ ఆర్డర్లో చూడాలంటే సార్ట్ స్పేస్ హైఫన్ ఆర్, ఫైల్ నేమ్ ఆరెంజ్. ఇది రివర్స్ ఆర్డర్లో చూపిస్తుంది. సో ఇట్లా మనం సార్ట్ కమాండ్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న డేటాని అసెండింగ్ ఆర్డర్లో చూడవచ్చు, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో చూడవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూసి. సో డబ్ల్యూసి అనే కమాండ్లో మనం ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడాలి. డబ్ల్యూసి హైఫన్ ఫైల్ ఉంది. సో 30 లైన్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, డబ్ల్యూసి హైఫన్ డబ్ల్యూ ఫైల్ ఉంది. 40 వర్డ్స్ ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలి. డబ్ల్యూసి హైఫన్ సి ఫైల్ ఉంది. 230 క్యారెక్టర్స్. సో ఇట్లా హైఫన్ ఎల్, నెంబర్ ఆఫ్ లైన్స్, హైఫన్ డబ్ల్యూ, వర్డ్స్, హైఫన్ సి,
నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇలా. సో మోర్ కమాండ్ కానీ డబ్ల్యూసీ కమాండ్ కానీ మనం కొన్ని కాంబినేషన్స్ కూడా వాడచ్చు. కొన్ని కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ కమాండ్ తీసుకున్నాం. మనం ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టినప్పుడు జనరల్గా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎట్లా డిస్ప్లే అవుతుంది? సో ఇక్కడ మనకి కొన్ని తక్కువ ఫైల్స్ అండ్ డైరెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. సో రియల్ టైంలో మనకి థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చు, డైరెక్టరీస్ ఉండొచ్చు డేటాబేస్లో. సో అవన్నీ పేజీలు ఫిట్ అవుతాయి, స్కూల్ అయిపోతుంది. సో నేను పేజ్లో చెక్ చేసుకున్నాను. ఎల్ఎస్ స్పేస్ పైప్ స్పేస్ పైప్. చూడండి, ఎల్ఎస్ అనేది ఒక లైనక్స్ కమాండ్, మోర్ అనేది ఇంకో కమాండ్. ఈ రెండు కమాండ్స్ కాంబినేషన్ నాకు అవుట్పుట్ కావాలి. సో నాకు లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ పేజ్ వైజ్ కావాలి. సో అప్పుడు మధ్యలో పైప్ అనే సింబల్ వాడతాం. సో పైప్ ఈజ్ ఏ స్పెషల్ సింబల్ ఇన్ లైనక్స్ టు ఎగ్జిక్యూట్ 2 యూనిక్స్ కమాండ్స్ అవుట్పుట్ ఎట్ ఎ టైం. చూడండి, పేజ్ వైజ్ ఎంటర్ చెక్ చేసుకుంటే వెళ్ళచ్చు. అట్లాగే పిఎస్ స్పేస్ ఐకాన్ ఈ అనే కమాండ్ ఉంటుంది. ఇదేంటంటే మన లైనక్స్ సర్వర్లో ఉన్న అన్ని ప్రాసెస్ని చూపిస్తుంది. ఏమేమి ప్రాసెస్ రన్ అవుతుంది మన లైనక్స్లో అన్ని ప్రాసెస్ డిస్ప్లే చేస్తుంది. కమాండ్ పిఎస్ స్పేస్ అయిపోయింది, ఎంటర్ కొట్టండి. ఇట్లా స్క్రోల్ అయిపోయి థౌజండ్స్ ఆఫ్ ప్రాసెస్లు రన్ అవుతుంది. ఈ రన్ అయినప్పుడు నాకు ఇలా కొడితే స్క్రోల్ అయిపోయి పైకి చాలా వెళ్ళిపోయింది. సో వాటిని పేజ్ వైజ్ చూడాలి అంటే పిఎస్ స్పేస్ ఐకాన్ ఈ పైప్ మోర్ అని ఇస్తే నేను నాకు సంబంధించిన ప్రాసెస్ అన్ని పేజ్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఐడి నుంచి చూపిస్తుంది. సో ఎంటర్ నేను చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇట్లాగే మనకి రకరకాల కాంబినేషన్స్లో కూడా మోర్ వాడతాం. అట్లాగే డబ్ల్యూసీ కూడా. సో పిఎస్ ఐఫన్ ఈ అని కొడితే నాకు ప్రాసెస్ అసలు ఎన్ని రన్ అవుతున్నాయో చూడాలి. అప్పుడేం చేస్తాం, పిఎస్ స్పేస్ ఐఫన్ ఈ పైప్ డబ్ల్యూసీ ఐఫన్ కొట్టి మొత్తం 173 ప్రాసెస్లు రన్ అవుతాయి. ఇట్లా కాంబినేషన్లో మనం వాడచ్చు. అట్లాగే ఎల్ఎస్సి పైప్ డబ్ల్యూసీ నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనేది 32. ఇట్లా కాంబినేషన్స్లో కూడా ఈ కమాండ్ వాడచ్చు. మోరు కాంబినేషన్స్లో వాడతాం. అట్లాగే డబ్ల్యూసీ కాంబినేషన్స్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ హెడ్. సో హెడ్ అనే కమాండ్ ఫస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది ఏ ఫైల్ అయినా సరే. ఫస్ట్ 10. సో నాకు 3 లైన్లే కావాలి, చెప్పాలి నాకు. హెడ్ స్పేస్ ఐకాన్ 3 లైన్స్ కావాలి నాకు. 3 లైన్స్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ టెయిల్ అనే కమాండ్ లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. లాస్ట్ నుంచి 10 లైన్స్. సో లాస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. 2 లైన్సే కావాలి, చెప్పాలి నాకు. ఇట్లాగన్నమాట. సో లాస్ట్ నుంచి 2 లైన్స్ చూపిస్తుంది. ఈ విధంగా హెడ్ టేబుల్ కమాండ్స్ కూడా సింపుల్ ఫిల్టర్ కమాండ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఫైల్ పర్మిషన్స్. సార్ అమర్నాథ్ చెప్పమ్మా. సార్ మనకి టైల్ ఎందుకు సార్? ఏమా టైల్ లాస్ట్ నుంచి 10 లైన్స్. మరి ఐఫోన్ 3 ఇచ్చారు కదా సార్, ఐఫోన్ ఎందుకు సార్? ఐఫోన్ 3 ఎందుకంటే నాకు నంబర్ ఆఫ్ లైన్స్ 3 కావాలి, అందుకని మనం చెప్పాలి ఆప్షన్. ఓకే, మనం 3 ఇస్తే ఏమైంది సార్? ఐఫోన్ ఇవ్వకుండా 3 ఇస్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. ఏమొచ్చింది అక్కడ? వచ్చినాయి సార్, పోస్ట్ ఫిక్స్ అని మొత్తం వచ్చినట్టుండే సార్. మొత్తం వస్తుంది అంతే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, కెనాట్ ఓపెన్ 3 ఫర్ రీడింగ్, నో సచ్ ఫైల్ ఆర్ రీడర్. అది డైరెక్టరీ అనుకుంటుంది, దాన్ని ఫైల్ అనుకుంటుంది. అర్థమైందా? ఓకే సార్. ఐఫోన్ 3 ఇస్తే ఏమనుకుంటుంది? ఫైల్ అనుకుంటుంది. ఫైల్ కాదు కదా. అవును సార్. ఫైల్ అనుకొని ఏం చేస్తుంది, లాస్ట్ 10 లైన్స్ చూపిస్తారు, రెండో ఫైల్ని రీడ్ చేసింది. అలాగా మనకి లైనక్స్లో ఆప్షన్ హైఫన్ పెడితే అది ఆప్షన్ అని అర్థం. మనం ఇందాక కొట్టాం కదా కమాండ్స్, ఎల్ఎస్ హైఫన్ ఎల్ కొట్టాం, ఇవి ఆప్షన్స్. ఓకేనా? ఎల్ఎస్ స్పేస్ ఎల్, అర్థమైంది కదా? అర్థమైంది సార్.
ఎల్ఎస్ స్పేస్ ఎల్ కొట్టామనుకో ఏముండదు అక్కడ, నో సచ్ ఫైల్ డైరెక్ట్ ఉంటుంది, ఫైల్ అనుకుంటుంది అది. ఓకే ఓకే ఐఫోన్ సార్. పెట్టాలి, ఐఫోన్ అంటే ఆప్షన్ అని అర్థం అన్నమాట. ఓకే సార్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్కి వెళ్దాం. మనం ఇందాకే చెప్పాను మన ఫస్ట్ క్లాస్లో, ఎప్పుడైతే మనం ఫైల్స్ క్రియేట్ చేస్తామో లైనక్స్లో బై డిఫాల్ట్గా పర్మిషన్స్ వస్తాయి. ఏం వస్తాయి, ఎలా వస్తాయి చూద్దాం. చూడండి, ఫైల్ పర్మిషన్స్. వెన్ వీ క్రియేట్ ఫైల్స్ ఇన్ లైనక్స్ బై డిఫాల్ట్ పర్మిషన్స్ కెన్ అప్లై. ఈ పర్మిషన్స్ అనేవి 3 పోర్షన్స్గా డివైడ్ అవుతాయి. ఆ 3 పోర్షన్స్ ఏంటంటే, ఫస్ట్ పోర్షన్ యూజర్ అంట, యూజర్ అంటే ఓనరు. రెండో పోర్షన్ యూజర్స్ గ్రూప్ అంటారు జనరల్గా, అంటే ఓనర్ గ్రూప్ అని. మూడోది అదర్ అంటుంది, అదర్ అంటే అదర్ గ్రూప్స్ అని అర్థం. సో మనం ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తామో చెప్పుకున్నాం, రీడ్ పర్మిషన్స్ వెళ్తాయి ఫైల్కి. సో ఫైల్ పర్మిషన్స్ ఆర్ డిరైవ్డ్ ఇంటూ న్యూమరిక్ ఫార్మాట్ అండ్ సింబాలిక్ ఫార్మాట్లో మనం అసైన్ చేయొచ్చు. ఈ న్యూమరిక్ ఫార్మాట్ చూద్దాం. సో 000 పర్మిషన్స్ ఇచ్చాము. 000 ఇక్కడ 3 జీరోలు చెప్పాం. ఎందుకు చెప్పాం? 3 పోర్షన్స్లో డివైడ్ అయిందని చెప్పాను. ఓనర్ది ఫస్ట్ పోర్షన్, రెండో పోర్షన్ గ్రూప్, మూడో పోర్షన్ అదర్ గ్రూప్స్. 000 అంటే నో పర్మిషన్స్, మొత్తం 0 చేసింది. 1 రిఫర్స్ టు ఎగ్జిక్యూట్ పర్మిషన్, -x, -x. 222 అంటే రైట్ పర్మిషన్, రైట్. 333 రైట్ ఎగ్జిక్యూట్, 2+1 రైట్ టు ఎగ్జిక్యూట్. అంటే మీరు ఇట్లా డిరైవ్ చేస్తే అట్లా వస్తుంది. మీరు ఏం కావాలంటే నెంబర్ చెప్పుకోవచ్చు. 444 ఇచ్చారంటే రీడ్ వెళ్తుంది. 555 చెప్తే రీడ్ ఎగ్జిక్యూట్. 666 చెప్తే రీడ్ రైట్. ఫుల్ పర్మిషన్స్ అన్నారు అనుకోండి, అప్లై ద ఫుల్ పర్మిషన్స్ అనే ఫైల్ అంటే వెంటనే 777 అనేది గుర్తు రావాలి మనకు. అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఓనర్కి, ఓనర్ గ్రూప్ వాళ్ళకి, ఇక అందరికీ అన్ని పర్మిషన్స్. సో ఇలా మనం ఫైల్ పర్మిషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలా చేంజ్ చేస్తాం ఏంటి అనేది మనం చూస్తాం. క్రియేట్, మీరు ఫైల్ కానీ డైరెక్టరీ కానీ క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంటే బై డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ అంటే యూమాస్క్ అంటే అన్మాస్క్. బై డిఫాల్ట్గా 666 అంటే రీడ్ రైట్ ఉంటాయి అందరికీ. దాంట్లోంచి 022 తీసేస్తే 644 వస్తుంది. అంటే రీడ్ రైట్. యూమాస్క్ వాల్యూ మీరు చూడాలంటే మీరు మన లైనక్స్ ఓఎస్కి వెళ్ళి ఇక్కడ యూమాస్క్ అని కొట్టండి. చూడండి, బై డిఫాల్ట్గా మీకు యూమాస్క్ పర్మిషన్ 00022 ఉంటుంది. సో ముందు 0 ఎందుకంటే అది తర్వాత SUID వస్తే మనం డిస్కస్ చేస్తాం, దానికోసం యూజ్ అవుతుంది. సో 022 అనే పర్మిషన్ తీసేస్తే మీకు వచ్చే పర్మిషన్ 644. అట్లాగే డైరెక్టరీలో నుంచి కూడా 022 తీసేస్తే 755. సో ఫైల్ పర్మిషన్స్ 644, డైరెక్టరీ పర్మిషన్స్ 755. సార్ చెప్పండి సార్, యూమాస్క్ వాల్యూ అంటే ఏంటి సార్? అన్మాస్క్ మైనస్ చేయటం. అంటే ఎట్లా సార్? సిస్టమ్ బై డిఫాల్ట్గా ఏం చేస్తుంది, అందరికీ రీడ్ రైట్ ఉంటుంది, అందులోంచి రైట్ పర్మిషన్ తీసేస్తున్నాం మనం. ఓకే, రైట్ అంటే ఇక్కడ అర్థం కాలేదు సార్, ఈ కొద్దిగా చెప్పరా? 2 అంటే రైట్ పర్మిషన్ అనుకున్నాం మనం. సో ఓనర్ ఒక్కళ్ళకి రైట్ ఉండాలి, మిగతా వాళ్ళందరికీ రైట్ ఉండకూడదు. రైట్ని తీసేయమని చెప్తున్నాం. సో 022 చూడండి, ఓనర్కి 6 వెళ్ళింది, రీడ్ రైట్ వెళ్ళింది. మిగతా వాళ్ళకి 4 వెళ్ళింది. 4 అంటే ఏంటి ఇక్కడ? 4 అంటే రీడ్ సార్. 6 అంటే ఏంటి? రీడ్ రైట్. ఓనర్కి రీడ్ రైట్, ఓనర్ గ్రూప్ వాళ్ళకి అదర్స్కి రీడ్ ఓన్లీ వెళ్తుంది అనమాట. అది యూమాస్క్ అంటాం. అంటే ఈ వాల్యూని తీసేయమని అర్థం. ఓకే సార్. ఓకే, అట్లాగే డైరెక్టరీ కూడా అంతే, సేమ్ 755 నుంచి 22 తీసేస్తాం. అంటే ఎవరైనా సరే మన డైరెక్టరీలోకి రావచ్చు, కానీ వాళ్ళు ఫైల్స్ క్రియేట్ చేయడం, డైరెక్టరీలు క్రియేట్ చేయడం కుదరదు. మనం ఫుల్ పర్మిషన్స్ ఇస్తే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు.
బట్ బై డిఫాల్ట్గా నేను మీ డైరెక్టరీలోకి రావచ్చు, కానీ మీ డైరెక్టరీలోకి వచ్చిన ఫైల్స్ డైరెక్టరీస్ క్రియేట్ చేయడానికి రైట్ పర్మిషన్ లేదు నాకు. ఓకే మీరు పర్మిషన్ ఇస్తే నేను క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సార్ సార్ ఇప్పుడు ఈ ఫైల్ పర్మిషన్స్ మనం ఎలా చూస్తాం? ls-l కమాండ్ కొడితే ఫైల్ పర్మిషన్స్ చూపిస్తుంది. రీడ్ రైట్ రీడ్ ఉంది F1 ఫైల్ మీద. సో నేను ఇప్పుడు దీని మీద రైట్ పర్మిషన్ ఇస్తున్నా. ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే కమాండ్ chmod 666 అందరికి ఇస్తాను, అంటే నా గ్రూప్ వాళ్ళకి అదర్ గ్రూప్స్ వాళ్ళకి కూడా. ఫైల్ నేమ్ F1. సో ls-l F1 అని కొట్టండి. సో రీడ్ రైట్. సో అందరికీ రీడ్ రైట్ వెళ్ళిపోయింది. ఎవరైనా రాయొచ్చు ఇప్పుడు ఈ ఫైల్లో, ఎందుకంటే నేను యాజ్ ఎ రూట్ అడ్మినిస్ట్రేటర్ నేను పర్మిషన్ ఇచ్చాను. సో మీరు కూడా మీ ఫైల్స్కి మీరు పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఫుల్ పర్మిషన్స్ ఇవ్వండి అంటారు. chmod 777 మ్యాంగో అనే ఫైల్కి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ls-l మ్యాంగోకి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. అట్లా మనం వాళ్ళు ఏమి ఇవ్వమంటారో పర్మిషన్స్ ఇవి అప్లై చేయండి అంటే మనం వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏముందో ఆ నెంబర్ వాడుకొని chmod అనే కమాండ్ ద్వారా మనం ఫైల్ పర్మిషన్స్ని చేంజ్ చేయొచ్చు. అట్లాగే ఇది న్యూమరికల్ ఫార్మాట్లో సింబాలిక్ ఫార్మాట్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? chmod u ఈక్వల్ టు u అంటే యూజర్ రీడ్ రైట్ ఎక్స్ కామా g ఈక్వల్ టు g అంటే గ్రూప్ ఓనర్ గ్రూప్ వాళ్ళు రీడ్ రైట్ కామా o ఈక్వల్ టు అంటే అదర్స్ రీడ్ రైట్ ఎక్స్ కామా ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ F1 ఇస్తాం, F2 ఇస్తాం. F2 ఇప్పుడు చూడండి ls-l F2. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పాను రీడ్ రైట్ ఎక్స్ ఓనర్కి, ఓనర్ గ్రూప్ వాళ్ళకి రీడ్ రైట్, అదర్స్కి రీడ్ రైట్ ఎక్స్. ఇది న్యూమరికల్ ఫార్మాట్లో వస్తుంది. ఎట్లా వస్తుంది? 7 6 7 వస్తుంది. అట్లాగే chmod u-x o-a-x అంటుంది, అంటే అందరికీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేయమని చెప్తుంది. F2 ఏ అంటే ఆల్. ఇప్పుడు చెక్ చేయండి, అందరికీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ పోయింది. మళ్ళీ అందరికీ యాడ్ చేయాలి a+x. ఇట్లా కూడా మనకు కావాల్సిన దాన్ని బట్టి a+x అందరికీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అయింది. సో ఇప్పుడు గ్రూప్ వాళ్ళకి ఒక్కళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేయమన్నారు. అదే మనం నెంబర్స్ వేసి chmod 7 6 7 ఇచ్చేస్తాం. ఇక్కడ ఏం చెప్తాం? chmod g-x F2 అంటే గ్రూప్ మెంబర్స్కి తీసేసి చూడండి, వాళ్ళకి లేదు. అట్లా మీరు ప్లస్ మైనస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. a+ అంటే ఆలు, o+ అంటే అదర్స్, g+ అంటే గ్రూపు, u+ అంటే ఓనర్కి. ఇట్లా ప్లస్ చేయటం మైనస్ చేసుకోవటం చేయొచ్చు. సార్ అర్థం కాలేదు సార్. chmod అనేది కమాండ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మన ఫైల్ పర్మిషన్స్ 3 పోర్షన్స్కి డివైడ్ అని చెప్పాం. ఎవరెవరు? యూజర్, గ్రూప్, అదర్స్ అని చెప్పారు సార్. u ఈక్వల్ టు అంటే యూజర్కి ఏం పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను. కామా g ఈక్వల్ టు అంటే గ్రూప్ వాళ్ళకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి. రీడ్ రైట్ వేద్దాం అనుకుంటున్నాను సార్. ఇవ్వండి. కామా o ఈక్వల్ టు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి. రీడ్ ఒకటే వేద్దాం అనుకుంటున్నాను సార్. రీడ్ ఫైల్ నేమ్ ఏంటి? F2 అనుకుందాం. అంతే, మరి సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎల్ ఎందుకు సార్? -l ఎందుకు? చూడటానికండి, చూడాలిగా మనం ఏం చేసాము అవుట్పుట్. ఎల్ సూచిత కదా సార్ మరి. ఎల్ కొట్టలేదు అనుకోండి, ఎల్ కొట్టకపోతే ఏముంటుంది? ఇది ఇట్టు ఉంటుంది. ఎల్ అంటే లాంగ్ లిస్ట్. ఫైల్ పర్మిషన్ చూడాలంటే ఎల్ కొట్టాలి. ఓకే ఓకే ఓకే. ఎల్ కొట్టకపోతే ఒక ఫైల్ చూపిస్తుంది అంతే మీకు. ఓకే ఓకే. మనం అప్పుడు చూస్తున్నాం కదా, ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ls-l అంతా అన్ని పర్మిషన్ చూపిస్తుంది. కొత్త ls కొడితే ఏముంటుంది? ఇలా ఉంటుంది. ls-a ఇందాక మనం చూసాం కదా, ls-m ఇవన్నీ ఆప్షన్స్. ఓకే సార్. అట్లాగే ls-l పర్మిషన్ చూడవచ్చు. పర్టికులర్ చూడాలనుకుంటే ఫైల్ నేమ్ చెప్తాం మనం. ఇది ఒక్కటే చూడాలి. నేను ఇక్కడ వీటిల్లో నేను ఎక్కడ ఎత్తుకుంటాను? అది F2 యాడ్ ఉందో. ఓకే సార్.
అందుకని ఫైల్ నేమ్ చెప్పా, అదొక్కటే చూపిస్తుంది. ఓకే ఓకే అర్థమైంది కాన్సెప్ట్? ఓకే అర్థమైందండి. ఇది కాన్సెప్ట్, ఇది ఫైల్ పర్మిషన్స్. ఇది అయిపోయింది. సో ఇప్పుడు అడ్వాన్స్ ఫిల్టర్ కమాండ్స్ అని ఉంటాయి. టు క్రియేట్ గ్రూప్ ఫైండ్ గ్రెప్ అని ఉంటాయి. ఫైండ్ అనే కమాండ్ ద్వారా మనం ఫైల్స్ని డైరెక్టరీస్ని చెక్ చేయొచ్చు. విండోస్లో సెర్చ్ అని ఉంటుంది, సెర్చ్ అని కొట్టి మనం పేరు కొట్టి దానికి సంబంధించి ఉందా లేదా. సో ఫైండ్ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ, నేమ్ హైఫన్ నేమ్, F1 అనే ఫైల్ ఉందా లేదా, F2 అనేది ఉంది, F20 అనేది ఉందా లేదా, లేదు, అది ఉంటే చూపిస్తుంది లేకపోతే చూపించదు. అట్లాగే స్లాష్ హోమ్లో ఫైండ్ ఎక్కడ ఎతకాలనుకుంటున్నారు, స్లాష్ హోమ్లో చూడాలనుకుంటున్నారు, ఏం పేరు యాపిల్ అనేది ఉందా లేదా, ఉంది. అట్లాగే మీరు ఫైండ్ అని కొట్టి ఏ ప్లేస్లో మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ చెప్పాలి, చూడాలి. ఒక్కోసారి ఏం చెప్తాడు, అడుగుతాడు, నాకు ఫైల్ నేమ్ తెలుసు కానీ అది ఎక్కడుందో తెలియదు, ఎలా సెర్చ్ చేస్తూ ఉంటాడు. నేను తెలుసు యాపిల్ అని తెలుసు, నాకు యాపిల్ ఎక్కడుందో, నాకు 100 డైరెక్టరీలు ఉన్నాయి, ఆ 100 డైరెక్టరీలో యాపిల్ ఎక్కడెక్కడుందో నేను ఎక్కడ చెక్ చేస్తాను, ఎలా తెలుసుకుంటూ ఉంటాడు. మన లైనెక్స్లో ఏంటి, ఏదైనా సరే స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్లాష్ ఇస్ ద మెయిన్ డైరెక్టరీ, ఓఎస్ డైరెక్టరీ, దీని కింద అన్నీ ఉంటాయి. సో ఫైండ్ స్పేస్ స్లాష్ హైఫన్ నేమ్ యాపిల్ అని ఇస్తాను. యాప్ పేరు ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూపెట్టింది. మెకింతోష్ వెండర్ యాపిల్ డ్రైవర్స్ ఉన్నాయి, రూట్లోకి యాపిల్ ఉంది, డ్రైవర్స్ యాపిల్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయి, హోమ్లోకి యాపిల్ ఉంది, S1లోకి యాపిల్ ఉంది, అట్లా ఎక్కడ ఉన్నో చూపిస్తుంది. చెప్పండి సార్. యూజర్ గ్రూప్ ఎలా చేస్తారు సార్? యూజర్ గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారు సార్? వస్తుంది నెక్స్ట్ వస్తుంది, అది అయిపోయిన తర్వాత అదే. ఓకే సార్. ఓకేనా, ఎట్లా సెర్చ్ చేస్తాం. అట్లాగే పర్టికులర్ పర్మిషన్స్ ఉన్న ఫైల్స్ ఫైండ్ స్లాష్ రూట్ హైఫన్ టర్మ్ 666 ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా, F1 కిందాకి మనం ఇచ్చాం. అట్లాగే 777 పర్మిషన్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా, 2 ఫైల్స్ ఉన్నాయి, మ్యాంగోకి ఇచ్చాం మనం ఫుల్ పర్మిషన్స్, ఇంకో ఫైల్ ఉంది. అట్లా మీకు ఏం కావాలంటే ఆ పర్మిషన్ 644 అంటే ఏం చెప్తున్నాం మనం, రీడ్ రైట్ బై డిఫాల్ట్ ఎక్కువ ఉంటాయి ఫైల్స్, అటంతా లిస్ట్ చూపిస్తుంది. ఇట్లాగా మనం ఫైల్స్ని కానీ డైరెక్టరీస్ని కానీ పర్మిషన్స్తో చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, ఫైండ్ స్లాష్ రూట్ హైఫన్ పెర్మ్ స్లాష్ యూ ఈక్వల్ టు ఎక్స్. సో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాదాపు దానికి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ బై డిఫాల్ట్ ఈ డెస్క్టాప్ డైరెక్టరీకి కొన్నిటికి మనం పర్మిషన్స్ ఇస్తే మొత్తం చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎంటీ ఫైల్స్ చూడమంటారు. ఫైండ్ స్లాష్ రూట్లో ఎంటీ ఫైల్స్ ఏమున్నాయి, హైఫన్ టైప్ ఎఫ్ హైఫన్ ఎంటీ ఫైల్. దాదాపు అన్ని ఎంటీ ఫైల్స్ కదా, మనం టచ్ అనే కమాండ్తో చాలా ఫైల్స్ క్రియేట్ చేసాం. F2 F4 F5 F6 ఇవన్నీ ఎంటీ ఫైల్స్ డిస్ప్లే చేస్తుంది. ఇట్లా ఫైండ్ అనే కమాండ్ ద్వారా మనకి ఏం కావాలి, ఏంటి ఫైల్స్ డైరెక్టరీస్ని చెక్ చేస్తాయి. నెక్స్ట్ గ్రెప్ అనే కమాండ్ ఉంటుంది. గ్రెప్ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఒక ఫైల్లో ఉన్న పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఫైల్స్ని కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గ్రెప్ అనేది ఫైల్స్ని డైరెక్టరీస్ని చెక్ చేయడానికి కాదు, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్, ఒక ప్యాటర్న్ ఏం కావాలో మనకి అవి చెక్ చేసుకోవచ్చు. గ్రెప్ నాకు పలానా శివ యూజర్ ఉన్నాడా లేడా, ఈటీసీ పాస్టబిలిటీ ఫైల్లో లేడు. గ్రెప్ రూట్ అనేవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడు. రూట్ ఎక్కడుందో ఆ రూట్ పేరు ఎక్కడుందో మొత్తం చూపిస్తుంది. అట్లాగే నాకు స్పెషల్గా హైలైట్ అవ్వాలి గ్రెప్ హైఫన్ కలర్, ఎవరు రూట్ అనేది హైలైట్గా కనపడాలి నాకు. సో ఆ రూట్ అనేది హైలైట్ చేసి చూపిస్తుంది. అట్లాగే గ్రెప్ హైఫన్ ఎన్ క్యాపిటల్ A2 నెక్స్ట్ ఆఫ్టర్ ద పర్టికులర్ వీల్ అనే గ్రూప్, ఈటీసీ గ్రూప్లో వీల్ అనే గ్రూప్ తర్వాత ఉన్న 2 లైన్స్ చూపించమంటున్నాం.
వీల్ స్పెల్లింగ్ చూసుకుని WHEEL. వీల్ అనే గ్రూప్ తర్వాత ఉన్న 2 లైన్స్, దాని ముందు 3 లైన్స్, 3 అయితే 3, 4 అయితే 4, మీరు ఎన్ని లైన్స్ పెడితే అన్ని లైన్స్ ఇట్లా చూపిస్తుంది. దాని ముందు ప్రీవియస్ 3 లైన్స్ 2 లైన్స్ చూడాలంటే -NB నంబర్ బిఫోర్ 2 లైన్స్, నంబర్ ఆఫ్టర్ 2 లైన్స్. అట్లాగే గ్రెప్ అనే కమాండ్ని మనం రకరకాల కాంబినేషన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. LS అని కొట్టాను, నాకు కొన్ని వేల ఫైల్స్ ఉన్నాయి. ఈ LS అనే కమాండ్ కొట్టి కొన్ని వేల ఫైల్స్ మనం ఎట్ట చెక్ చేస్తాం, వరా అనే ఫైల్ ఉందో లేదో నాకు తెలియాలంటే LS స్పేస్ పైప్ గ్రెప్ వరా ఇందే వరా అనే దాంతో ఏది స్టార్ట్ అయినా అది చూపిస్తుంది. అట్లాగే PS-E కమాండ్ ఇందాక మనం చూసాం, పేజ్ వైజ్ మనం చూడొచ్చు ప్రాసెస్. పేజ్ వైజ్ అయితే ఏమవుతుంది, ఎంటర్ కొట్టుకుంటే కొన్ని వేల దాంట్లో నాకు బ్యాష్ ఎక్కడ ఉందో చూసుకుంటూ పోవాలి. అట్లా కాకుండా నాకు పర్టికులర్గా బ్యాష్ అనేది రన్ అవుతుందా లేదా. PS-E పైప్ గ్రెప్ బ్యాష్, సో బ్యాష్ అనేది ఉంది అట్లాగా. సో ఈ హ్యూజ్ అవుట్పుట్లో పర్టికులర్ ప్యాటర్న్ కావాలంటే మనం ఈ పైపు సింబల్ వాడి ఏ కమాండ్ అయినా, ఇప్పుడు W ఉంది, W అవుట్పుట్ చాలా పెద్దగా ఉంది అనుకోండి, Wలో నాకు రూట్ గురించి కావాలి, పైప్ గ్రెప్ రూట్, సో రూట్కి సంబంధించిన అవుట్పుట్ చూపిస్తుంది. సో అట్లా ఈ గ్రెప్ కమాండ్ అనే ద్వారా మనం ఒక ఫైల్స్లో ఉన్న ప్యాటర్న్ సెట్ చేయొచ్చు. అట్లాగే మనకి సంబంధించిన డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం. గ్రూప్ మేనేజ్మెంట్ అంటూ జనరల్గా మనకు అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మీకు అవసరం ఉంది. మీకు గ్రూప్ ఐడీస్ లైనక్స్లో RHEL 6లో 0 to 99 సిస్టమ్ గ్రూప్స్ అంట, అంటే బై డిఫాల్ట్గా సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది. సో 100 to 499 డెమాన్స్ గ్రూప్స్ అంటాం. డెమాన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకుని, వాట్ ఈజ్ డెమాన్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, డెమాన్ గ్రూప్స్ అంటాం. సో 500 to 60,000 యూజర్ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం. అంటే మీరు యూజర్స్ని గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ అనేవాడు 100 నుంచి ఐడీలు ఇచ్చుకోవచ్చు. ఇవి గ్రూప్స్, ఇవి ఐడీస్ గుర్తుపెట్టుకోవాలి. అదే RHEL 7లో అయితే సో 0 to 999 ఇచ్చాడు సిస్టమ్ గ్రూప్స్. ఇంకా డెమాన్ గ్రూప్స్ కూడా ఇంట్లో ఇంక్లూడ్ చేస్తారు. సో RHEL 7లో అయితే మనం 1000 నుంచి ఇచ్చుకుంటాం, 1000 to 60,000 యూజర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రూప్ని క్రియేట్ చేద్దాం. గ్రూప్ యాడ్ G. సార్ డెమాన్ అంటే ఏంటి సార్? డెమాన్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. దానికి మనకి ఫుల్ ఫామ్ ఏమైనా ఉంది సార్? డెమాన్ ఏమన్నా అడిగితే చెప్పొచ్చా? ఫుల్ ఫామ్ అంటే ఏం లేదు, డెమాన్ అంటేనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని అర్థం. ఓకే సార్. ఇప్పుడు మనకి విండోస్లో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ సర్వీస్ ఒక సర్వర్ సెటప్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కొన్ని ప్రాసెస్ సర్వీసెస్ రన్ అవుతుంది, దాన్ని డెమాన్ అంటారు. ఓకే సార్. ఓకే సార్. ఏ యూనిక్స్ ఎన్విరాన్మెంట్లో అయినా సేమ్. ఓకే సార్. డెమాన్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఓకే సార్. సో గ్రూప్ యాడ్ స్పేస్ -G, గ్రూప్ ID 550, గ్రూప్ నేమ్ వరాకిల్. గ్రూప్ యాడ్ -G 551 ఇస్తున్నాను, గ్రూప్ నేమ్ వరాకిల్. ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను, గ్రూప్ యాడ్ జావా. చూడండి రెండింటికి డిఫరెన్స్ ఏముంది. పైన కమాండ్కి కింద కమాండ్కి డిఫరెన్స్ ఏముంది. పైన -G ఆప్షన్ చెప్పాము, ఐడి చెప్పాము, గ్రూప్ ఐడి చెప్పి గ్రూప్ క్రియేట్ చేసాం. రెండో సింటాక్స్లో ఏం చెప్పాను, గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్ అని చెప్పాను. సో ఐడి చెప్పాల, మీరు ఐడి చెప్పకపోతే ఏ ఐడి తీసుకుంటుంది అంటాడు. నేను ఐడి మెన్షన్ చేయలేదు,
సిస్టమ్ ఆటోమేటిక్గా ఐడి జనరేట్ చేస్తుంది. సో ఏదైతే హైయెస్ట్ ఐడి ఉంటుందో ఆ గ్రూప్లో దాని నెక్స్ట్ ఐడి తీసుకుంటుంది. సో గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఎక్కడ స్టోర్ అవుతాయి గ్రూప్స్ ఇన్ఫర్మేషన్? ఈటీసీ గ్రూప్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వరాకిల్ క్రియేట్ చేసాం 551, జావా 552 తీసుకుంది ఆటోమేటిక్గా. అట్లా నెక్స్ట్ టు అసైన్ ఏ పాస్వర్డ్ టు గ్రూప్ gpasswd గ్రూప్ నేమ్. మనం లైనెక్స్లో గ్రూప్ కూడా పాస్వర్డ్ అసైన్ చేయొచ్చు. ఇట్లాగా ఈ గ్రూప్ పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? cat/etc/gpasswd అనే ఫైల్లో మన గ్రూప్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది, మనకేం కనపడవు. జీ షాడో ఫైల్. సో ఏం ఫైల్? cat/etc/g షాడో అనే ఫైల్లో మనకి గ్రూప్ పాస్వర్డ్స్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ స్టోర్ అయింది. నెక్స్ట్ టు మాడిఫై ద గ్రూప్ ఐడి, గ్రూప్ మాడ్ -g న్యూ ఐడి 600 ఇస్తున్నాను. గ్రూప్ నేమ్ వరాకిల్, ఐడి మార్చేసింది. టు మాడిఫై ద గ్రూప్ నేమ్, గ్రూప్ మాడ్ -n సార్ DBA వరాకిల్. సార్ చెప్పండి. 600 మనకి ఇచ్చిన వాల్యూలో లేదు కదా సార్? అంటే రీడ్ 4 రైట్ 2 ఎగ్జిక్యూట్ 1 అన్నారు కదా. రీడ్ మనకి రైట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు 4 2 1 అన్నారు కదా. అప్పుడు మనకి 600 ఎలా వచ్చింది సార్ ఒరాకిల్కి? మనం ఎలా ఇస్తాం? బాబు అవి ఫైల్ పర్మిషన్స్, ఇది ఫైల్ పర్మిషన్స్ కాదు. ఓకే, ఇక్కడ సిహెచ్ మోడ్ వాడావు నువ్వు? వాడలేదు సార్. ఏం వాడాం కమాండ్? గ్రూప్ యాడ్ -g గ్రూప్ యాడ్. గ్రూప్ మనం దీనికి ముందే ఏం చెప్పుకున్నాం? గ్రూప్ ఐడీస్ ఏమేమి ఉంటాయి లైనెక్స్లో అని చెప్పుకున్నావా? చెప్పుకున్నా సార్. 0 to 99 500 నుంచి మనం ఇవ్వచ్చు అని. గ్రూప్ ఐడీలు ఇవి, పర్మిషన్స్ కాదు. ఓకే సార్. కాన్సెప్ట్ వేరు. ఫైల్ పర్మిషన్స్ వేరు. గ్రూప్ ఐడి 60 నుంచి 60,000 దాకా ఇవ్వచ్చు అని చెప్పాను కదా నేను ఐడీలు. అవును సార్. ఈ పర్మిషన్స్ కాదు. ఓకే సార్. సో గ్రూప్ ఐడి మార్చేసాం, గ్రూప్ నేమ్ మార్చేసాం. ఈ మోడిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలంటే ఈటీసీ గ్రూప్. ఇక్కడ చూడండి, గ్రూప్ ఐడి మార్చి చూడండి. ఇవన్నీ ఐడీలు, ఇవన్నీ పర్మిషన్స్ కాదు, ఇవన్నీ గ్రూప్. ఓకే సార్. సో DBA 600 మార్చేసాం, జావాకి 552 ఇచ్చాం. అట్లా డిలీట్ చేయాలనుకోండి, గ్రూప్ డెల్, గ్రూప్ నేము నాకు ఏదో పొరపాటున గ్రూప్ పడింది, దాన్ని డిలీట్ చేసేది. వరా జీఈ అని ఇచ్చాను. గ్రూప్ డెల్, గ్రూప్ని వరా జీఈ. సో డిలీట్ అయిపోతుంది. సో ఇట్లా గ్రూప్ని క్రియేట్ చేయటం, మాడిఫై చేయటం, డిలీట్ చేయటం. గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈటీసీ గ్రూప్ ఫైల్లో గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ పాస్వర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఈటీసీ జీ షాడో ఫైల్లో గ్రూప్స్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ మేనేజ్మెంట్లో కూడా సేమ్. 0 to 99 సిస్టమ్ యూజర్స్, 100 to 499 డెమన్ యూజర్స్, 500 to 60,000 ఐడీస్ మనం అందుకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత RHEL 7లో 1000 నుంచి 60,000 దాకా ఇవ్వచ్చు. ఇప్పుడు యూజర్స్ని ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. యూజర్ యాడ్ హరి అని ఇచ్చాము. యూజర్ యాడ్ హరి. చూడండి, యూజర్ క్రియేట్ అయిపోయాడు. సో యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. cat/ ఇందా చూసే మనం ఈటీసీ passwd యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హరి అనే యూజర్ క్రియేట్ అయిపోయాడు. ఈ యూజర్ ఐడి, ఇది ప్రైమరీ గ్రూప్ ఐడి, ఇది హోమ్ డైరెక్టరీ అని చెప్పాం. /home తీసుకుంటుంది మనం ఏమి ఇవ్వకపోతే.
షెల్ లేదే యూజర్ క్రియేట్ అవ్వడు, బ్యాష్ షెల్ తీసుకుంటుంది. సో అట్లా మనం ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు యూజర్ యాడ్ యూజర్ నేమ్ ఇస్తాం. కానీ మీకు రియల్ టైం ఐబీఎం వాళ్ళందరికీ ఐబీఎం హోమ్ డైరెక్టరీ ఇవ్వాలి, జావా వాళ్ళందరికీ జావా ఇవ్వాలి, వరాకిల్ వాళ్ళందరికీ వరాకిల్ హోమ్ డైరెక్టరీ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటాడు. సో అప్పుడు మనకి సింటాక్స్ మారిపోతుంది, మనం హోమ్ డైరెక్టరీ చెప్పాలి. అది నేను ఒకసారి ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఇన్స్టాల్ చేసినప్పుడు స్లాష్ ఇచ్చాం, స్లాష్ బూట్ ఇచ్చాం, స్లాష్ హోమ్ ఇచ్చాం. ఇప్పుడు నేను వరాకిల్ అనే దాన్ని క్రియేట్ చేశాను. సో ఇది మౌంట్ అయి ఉంది. సో ఇప్పుడు మనకి ఏం చేస్తాడు, యూజర్ని వరాకిల్ హోమ్ డైరెక్టరీలో క్రియేట్ చేయి, షెల్ పలానాది ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు ఎట్లా చెప్తామంటే యూజర్ యాడ్ -u, యూజర్ ఐడి మీ ఇష్టం. నేనేం చేస్తున్నాను, 1200 ఇస్తున్నాను యూజర్ ఐడి. ప్రైమరీ గ్రూప్ మనం ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను 600 ఒకటి. సెకండరీ గ్రూప్ కూడా చెప్పొచ్చు 551. సెకండరీ గ్రూప్ హోమ్ డైరెక్టరీ -d, వరాకిల్ దాంట్లో పెడుతున్నాను హోమ్ డైరెక్టరీ. యూజర్ నేమ్ శివ, యూజర్ హోమ్ డైరెక్టరీ నేమ్. -m అంటే క్రియేట్ చేయమని అర్థం. -s అంటే షెల్, sh ఇచ్చాను. -c అంటే కామెంట్, వరా యూజర్ అని పెడుతున్నాను. -e అంటే ఎక్స్పైరీ డేటు, మంత్ జనవరి, డేటు జనవరి 26న, ఇయర్ 2021లో అతని అకౌంట్ ఎక్స్పైరీ అయిపోవాలి. తర్వాత యూజర్ నేమ్ ఏమి ఇస్తున్నాం, శివ. 551 లేదంటుంది, అక్కడ చూడండి ఆ గ్రూప్ లేకపోతే తీసుకోద్దు. 552 తీసుకోండి. సో ఇట్లా యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు మీ దగ్గర వాల్యూస్ చెప్పాలంటే యూజర్ యాడ్ స్పేస్ -u అంటే యూజర్ ఐడి చెప్పాము. -g అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి, G అంటే సెకండరీ గ్రూప్ ఐడి, -d అంటే హోమ్ డైరెక్టరీ, -m అంటే మేక్ డైరెక్టరీ, -s అంటే షెల్, -c అంటే వరా యూజర్, -e అంటే ఎక్స్పైరీ డేటు, లాస్ట్లో యూజర్. ఇప్పుడు చెక్ చేయండి, క్యాట్ స్పేస్ /etc/passwd చెక్ చేస్తే చూపిస్తుంది శివ యూజర్ ఐడి, ప్రైమరీ గ్రూపు, కామెంట్ ఏమి ఇచ్చాం, వరా యూజర్ ఇచ్చాం, హోమ్ డైరెక్టరీ ఇచ్చాం, /వరాకిల్ ఇచ్చాం, షెల్ ఇచ్చాం, బిన్ sh షెల్ ఇచ్చాం. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత యూజర్కి పాస్వర్డ్ ఎలా అసైన్ చేస్తాం, passwd యూజర్ నేమ్ శివ. సో పాస్వర్డ్ ఇచ్చాం. యూజర్స్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ ది షాడో ఫైల్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ యూజర్స్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ లొకేట్ అయి ఉంటుంది. చూడండి, ఇది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, మనకి అండర్స్టాండబుల్ కాదు, ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది. అట్లాగా మనం అసలు యూజర్ యూజర్ ఉంటుంది, ఎట్లా స్విచ్ అవుతుంది యూజర్గా, SU స్పేస్ -స్పేస్ శివ స్విచ్ అయిపోయింది. శివ యూజర్ లాగా వర్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు యూజర్ యాడ్ అని చెప్పేసి మీరు ఇంకో యూజర్ని క్రియేట్ చేద్దాం ట్రై చేస్తే అవ్వదు. ఎందుకని మీరు అడ్మినిస్ట్రేటర్ కాదు, నార్మల్ యూజర్గా స్విచ్ అయ్యారు. సో పర్మిషన్ డెనైడ్ వస్తుంది. సో $ప్రాంప్ట్ అంటే నార్మల్ యూజర్ అని అర్థం. నార్మల్ యూజర్ కమాండ్ రన్ అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్. సో కమ్అట్ ఫ్రమ్ దట్, ఎగ్జిట్, బయటకు వచ్చేస్తాం. అట్లాగా మనం యూజర్స్ని క్రియేట్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చుకుంటాం. అట్లాగే సార్ LSI చెప్పండి. అర్థం కాలేదు సార్, ఒకసారి రిపీట్ చేయరా? ఏం అర్థం కాలేదు సార్ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు సార్, అది అర్థం కాలేదు సార్. ఏది ఇది సార్, ఇది ఒకసారి చెప్పాలి. ఇది మొత్తం యూజర్ యాడ్ యూజర్ క్రియేట్ చేసాం, యూజర్ యాడ్ స్పేస్ -u యూజర్ ఐడి చెప్పాము, ఓకే సార్. -g ప్రైమరీ గ్రూప్ చెప్పాము,
క్యాపిటల్ సెకండరీ గ్రూప్ చెప్పాము, ఏ హోమ్ డైరెక్టరీ వాళ్ళకి చెప్పాము, ఓకే అది డైరెక్టరీ లేకపోతే క్రియేట్ చేయమని చెప్పాము, ఓకే సార్ షెల్ ఏం అసైన్ చేయాలో చెప్పాము, ఓకే కామెంట్ ఏంటో చెప్పాము, ఎక్స్పైరీ డేట్ యూజర్ని క్రియేట్ చేసాము. ఓకే సార్ ఎమ్ అంటే ఏంటి సార్? ఐఫోన్ ఎమ్ అంటే ఎస్ అంటే సెల్ కదా? మేక్ డైరెక్ట్ ఏమంటే మీకంటే ఒరాకిల్ శివ అనేది లేదు కదా, క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకేనా? సార్ ఓకే సార్ సో యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈటీసీ పాస్ డబ్ల్యూడి ఫైల్లో యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారు యూజర్స్. తర్వాత ఫైల్ ఓనర్షిప్ గ్రూప్షిప్ ఎలా చేంజ్ చేస్తాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ క్రియేట్ చేస్తాం, touch/imp అనే ఫైల్ క్రియేట్ చేశాం. ఇప్పుడు LS-L కొట్టండి /imp ఫైల్. ఈ ఫైల్కి ఓనర్ ఎవరు? రూట్. ఓనర్స్ గ్రూప్ ఏంటి? రూట్. సో ఒక్కోసారి మిమ్మల్ని ఫైల్ ఓనర్షిప్ మార్చండి అంటారు, అంటే ఓనర్ని మార్చాలి. chown /imp. ఇప్పుడు LS-L /imp కొట్టండి. చూడండి ఇప్పుడు ఫైల్ ఓనర్ ఎవరయ్యారు? శివాయుడు. ఓనర్స్ గ్రూప్ రూటే ఉంది. సో అట్లాగే మీరు ఫైల్ ఓనర్షిప్ చేయాలి, కమాండ్ గుర్తుపెట్టుకోండి. chown యూజర్ నేము, ఆ ఫైల్ నేమ్ చెప్తే ఆ ఫైల్కి ఇతను ఓనర్ అయిపోతుంది. డిఫాల్ట్ ఓనర్ రూట్ ఓనర్షిప్ చేంజ్ చేశారు. అట్లాగే గ్రూప్ షిప్, ఈ గ్రూప్ని చేంజ్ చేయాలి. ఓనర్స్ గ్రూప్ రూటే ఉంది, CHGRP DBAని ఓన్ చేసుకోవాలి మనం. IMP ఇప్పుడు చెక్ చేయండి LS-L. చూడండి ఓనర్ మారిపోయాడు, ఓనర్ గ్రూప్ కూడా DBA పెట్టేసాం. అట్లాగా ఫైల్ ఓనర్షిప్ మార్చాలంటే chown కమాండ్, ఫైల్ గ్రూప్ షిప్ మార్చాలంటే CHGRP. ఏ గ్రూప్కి అయితే మీరు దాన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ రాసుకుంటాం. అర్థమైంది కదా ఇది? ఓకే సార్ నెక్స్ట్ ACL ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్. సో అసైనింగ్ ద స్పెషల్ పర్మిషన్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అసైనింగ్ ద స్పెషల్ పర్మిషన్ సేమ్ గ్రూప్ లో కూడా అంతే చేంజ్ చేస్తాం. చూడండి మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, chmod అనే కమాండ్ ద్వారా పర్మిషన్స్ చేంజ్ చేసాను. అవి ఎవరికి అప్లై అవుతాయి? అందరికి వెళ్తాయి. సో నేను ఓనర్స్ గ్రూప్లో చేంజ్ చేస్తే ఓనర్ గ్రూప్లో వాళ్ళని అందరికి వెళ్తాయి. అదర్ గ్రూప్లో వాళ్ళకి చేంజ్ చేస్తే అదర్ గ్రూప్లో ఎంతమంది గ్రూప్ ఉన్నారో అందులో ఎంతమంది యూజర్ అందరు రాస్తారు. అట్లా కాదు, పర్టికులర్గా ఒక యూజర్కి మాత్రమే మేము ఫైల్ పర్మిషన్ ఇవ్వాలి, ఒక గ్రూప్కి మాత్రమే ఫైల్ పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ACL అప్లై చేస్తాం. ఎగ్జిస్టింగ్ ACL పర్మిషన్ /ABC అని ఫైల్ /ABC. ఓనర్ గ్రూప్ chmod ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేస్తే అనుకోండి, ఓనర్ గ్రూప్ వాళ్ళు అందరూ అదర్ గ్రూప్లు ఎన్ని ఉన్నాయో అందులో అందరూ 100 మంది చూసుకుంటే 100 మంది అయితే 200 బట్ నేను అట్లా ఇవ్వాలి, ఓన్లీ యూజర్కి మాత్రమే రైట్ పర్మిషన్ ఇద్దాం. అప్పుడు ACL అప్లై చేస్తాం. ఎట్లా అప్లై చేస్తాం? FACL ఆడి సైకిల్
యూజర్ కోలన్ శివ ఐడియా సరిగ్గా రావట్లేదండి. ఓన్లీ Sir, your voice is not clear, sir. ఏమా Your voice is not clear, sir. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా? Okay, sir. వాయిస్ ఇప్పుడు Okay, sir. నా Okay, sir. Not clear, sir. నెట్వర్క్ Hello, sir. Not clear, sir. ఇప్పుడు చూడండి. Okay, sir. Okay, sir. చూడండి, సెట్ ఆఫ్ ఫేసియల్ అనే ద్వారా మనం స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వచ్చు పర్టికులర్ యూజర్కి. -m అంటే మాడిఫై, మాస్క్ రీడ్ రైట్ టెక్స్ట్ ఇస్తున్నాం. యూజర్ కోలన్ శివాకి రీడ్ రైట్ పర్మిషన్ ఇచ్చాం. ఫైల్ నేమ్ ఇప్పుడు చెక్ చేయండి, getFACL/IMP. సో ఓనర్ శివ, getFACL ABC. చూడండి, ఓనర్ రూట్, ఓనర్ గ్రూప్ రూటు, ఓనర్ రీడ్ రేట్ ఉంది. యూజర్ శివాకి మాత్రం రీడ్ రేట్ ఇచ్చాం. చూడండి, మిగతా వాళ్ళందరికీ రీడ్ ఓన్లీ ఉంది. అర్థమైంది కాన్సెప్ట్? ఎందుకు ఒకసారి చెప్పండి నాకు. సార్ ఒక్కసారి చెప్పరా సెట్ కాడి నుంచి. సెట్ ఎఫ్ఎస్సిఎల్ మనం ఫైల్ పర్మిషన్స్ సిహెచ్ మోడ్ ద్వారా ఇస్తే అందరికీ వెళ్ళిపోతాయి పర్మిషన్స్. అట్లా కాకుండా శివ అనే యూజర్కి మాత్రం ఇవ్వాలని చెప్పేసి మనం సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m మాస్క్ కోలన్ ఫుల్ పర్మిషన్స్ ఏముంటాయి, రీడ్ రైట్ టెక్స్ట్ ఉంటాయి, కామా యూజర్ కోలన్ శివాకి రీడ్ రైట్ ఇస్తున్నాం. ఏ ఫైల్ మీద ఏబిసి, శివాకి మాత్రమే. శివ ఒక్కడే రాయగలడు, మిగతా వాళ్ళు రాయలేరు. ఇప్పుడు చెక్ చేసాం, శివాకి మాత్రమే రీడ్ రైట్ ఉన్నాయి, మిగతా అదర్స్ వాళ్ళకి లేవు, అదర్ గ్రూప్ వాళ్ళకి లేవు, మిగతా గ్రూప్స్ వాళ్ళకి లేవు. సార్ మాస్క్ అంటే ఏంటి సార్? మ్యాక్సిమం పర్మిషన్స్. మ్యాక్సిమం అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ మొత్తం ఇవ్వచ్చు. ఎగ్జిక్యూట్ అంతే కదా, మనకి మ్యాక్సిమం పర్మిషన్స్ ఉంటాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూటే ఉంటాయి ఫైల్ మీద. ఓకే సార్. మొత్తం ఇవ్వచ్చు, కానీ మనం ఏమి ఇచ్చాం, రీడ్ రైట్ ఇచ్చాం. ఓకే సార్. ఇప్పుడు గ్రూప్కి వెళ్దాం. సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m గ్రూప్ కోలన్ జావా గ్రూప్, సారీ డిబిఏ లేదు జావా, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇస్తున్నాను, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ /ABC. చూడండి, జావా గ్రూప్ వాళ్ళందరికీ నేను ఏబిసి పర్మిషన్ ఇచ్చాను. ఇది డిబిఏ గ్రూప్ వాళ్ళకి getFACL ABC. చూడండి, శివాకి మాత్రం రీడ్ రైట్ ఇచ్చాను, డిబిఏ గ్రూప్ వాళ్ళకి అందరు పర్మిషన్స్ ఇచ్చాను. సో అదే సిహెచ్ మోడ్ ద్వారా ఇస్తే ఉంటుంది, అందరూ 100 మంది ఉంటే 100 మంది యూజర్స్ 100 గ్రూప్లో రాస్తారు. ఇట్లా సెట్ ఎఫ్ఎస్సిఎల్ ద్వారా మనం పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వచ్చు, పర్టికులర్ యూజర్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వచ్చు. సో ఎట్లా రిమూవ్ చేయాలి ఏసీఎల్ పర్మిషన్? సెట్ ఎఫ్ఎస్సిఎల్ -x శివాకి పర్మిషన్ తీసేయాలి. యూజర్ కోలన్ శివ స్పేస్ ఫైల్ నేమ్ వెళ్ళిపోయింది, getFACL/ABC. శివాకి పర్మిషన్ వెళ్ళిపోయింది. అసలు మొత్తం ఉన్న ఏసీఎల్స్ అన్ని తీసేయమంటుంది. సెట్ ఎఫ్ఎస్సిఎల్ -x -b అంటే డిఫాల్ట్ పర్మిషన్, బేసిక్ పర్మిషన్స్. డిఫాల్ట్ ఏంటి, రీడ్ రైట్ చెక్ చేయండి. సో రీడ్ వెళ్ళిపోయింది. సో అట్లా మనం ఏసీఎల్ పర్మిషన్స్ని అప్లై చేయొచ్చు. సార్ ఎక్స్ అంటే ఏం సార్? ఎక్స్ అంటే రిమూవ్. ఓకే ఓకే సార్. -b అంటే బేస్ పర్మిషన్స్, మొత్తం తీసేసి డిఫాల్ట్ బేస్ పర్మిషన్స్ ఏముంటే ఇవ్వమని చెప్పి. ఓకేనా, ఇవి ఏసీఎల్ పర్మిషన్స్. నెక్స్ట్ మనకి ఇంకేమన్నా
ఏసీఎల్ అట్లాగే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయటం ఉంటుంది మన రెడ్ హ్యాట్ లైనక్స్లో మనకు కావాల్సిన ప్యాకేజీలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజీలన్నీ డీవీడీలు ఉంటాయి, డీవీడీలు మౌంట్ చేసుకోండి. జనరల్గా మీకు రియల్ టైంలో ఎం సర్వర్ ఉంటుంది, ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ అని గుర్తు అయిపోతాయి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా అవసరం అయితే ప్యాకేజీలు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, డీవీడీని మౌంట్ చేసుకోవాలి. సార్ ఎం అనేది మనం చేస్తామా లేకపోతే ఆఫీస్ వాళ్ళు చేసేస్తారా సార్? ఎం ఆల్రెడీ సెటప్ అయి ఉంటుందండి. ఆఫీస్ వాళ్ళు చేసి ఓకే 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 సార్. ఎం ఆల్రెడీ సెటప్ అయి ఉంటుంది. ఓకే. సో డీవీడీని మౌంట్ చేసుకొని మీడియా డైరెక్టరీలో ప్యాకేజెస్ అనే డైరెక్టరీ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే అన్ని ప్యాకేజీలు ఉంటాయి. బై డిఫాల్ట్గా మనకు కొన్ని ప్యాకేజీలు ఇన్స్టాల్ అవుతాయి, మనకు అవసరమైన మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్యాకేజీలు ఇన్స్టాల్ కావాలి, RPM-IVH MySQL ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ నేమ్ కొట్టాలి. MySQL 5.1 ప్యాకేజీ. సో అది ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సార్ అదేం ప్యాకేజ్ సార్ ఎస్క్యూఎల్ అనేది? MySQL సార్, MySQL సర్వర్కి సంబంధించిన ప్యాకేజ్, డేటాబేస్ సార్ అది. డేటాబేస్. అట్లాగే పైథాన్ చేసేవాళ్ళు ఉంటారు కదా లైనక్స్లో, వాళ్ళకి పైథాన్ ప్యాకేజీలు కావాలనుకోండి, RPM-IVH పైథాన్. అందుట్లో చాలా ఉన్నాయి పైథాన్లో. మీకు ఏం కావాలో ఆ ప్యాకేజీ వాళ్ళు చెప్తారు, ఈ ప్యాకేజీలు కావాలి, ఈ ప్యాకేజీలు కావాలని. సో అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రేపు మీకు ఏదైనా వెబ్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఈ ప్యాకేజీలు కావాలి అంటాడు. ఆ ప్యాకేజీలు మనం వెళ్ళి చెక్ చేసుకొని ఏమేమి అవసరం ఉన్నారో ఆ ప్యాకేజ్, మీరేం లేదు ప్యాకేజ్ నేమ్ కొట్టి ట్యాబ్ కొడితే వచ్చేస్తుంది. ఇట్లాగే ఎం సర్వర్ అంటే మనకి ఆథరైజేషన్ CentOS వాడుతున్నాను అనుకోండి. ఒకవేళ మీరు CentOSలో బై డిఫాల్ట్ ఎం సర్వర్ సెటప్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏం సెటప్ చేయక్కర్లేదు. అందుట్లో మీరు CentOS ఉంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకొని ఎం అప్డేట్ అని కొట్టి అప్డేట్ అయిపోతుంది. CentOS ఎవరికన్నా ఉంటే. అలాగే రెడ్ హ్యాట్ లైనక్స్లో మనం ఏ కమాండ్లో వాడతామో CentOS కూడా క్లోన్ అంతే. రెడ్ హ్యాట్ క్లోన్. రెడ్ హ్యాట్ ఏమో డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్, CentOS ఏమో ఫ్రీవేర్. దాంట్లో ఎం సెటప్ అయి ఉంటుంది. మీరు జస్ట్ ఎం ఇన్స్టాల్, ఎం అప్డేట్ కొట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మనం ఎం కొట్టామనుకోండి పని చేయదు. ఎం ఇన్స్టాల్ SFTPD RHN రెడ్ హ్యాట్ నెట్వర్క్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు సెటప్ లేదు. అది CentOS ఫ్రీవేర్ కాబట్టి బై డిఫాల్ట్గా అందుట్లో సెటప్ ఉంటుంది. రియల్ టైంలో మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అయితే అడుగుతాడు ఎం సర్వర్ ఎలా సెటప్ చేస్తారని, మీకు అడగరు. సార్ దీనిలో ఎట్లా సార్ ఎమ్? దీనిలో ఎలా సెటప్ చేస్తారు సార్ ఎమ్? దానికి మళ్ళీ చాలా కథ ఉంటుంది. రిపాజిటరీ క్రియేట్ చేయాలి, ఎంత అడ్మినిస్ట్రేషన్లో వస్తాయి. ఓకే సార్. మనకి ఏమైనా ఉపయోగపడింది సార్ వ్యాస్కి? దాని వ్యాస్కి ఏం అవసరం ఉందండి ఎం సర్వర్. మీరు RPM నేర్చుకుంటే చాలు. RPM అంటే సార్ రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజీలు ఇన్స్టాల్ చేయడం, రిమూవ్ చేయడం. ఓకే సార్. ప్యాకేజ్ నాకు అవసరం లేదు, రిమూవ్ చేయాలి. RPM--E ప్యాకేజ్ నేము ZSH. ఈ ప్యాకేజ్ నాకు అవసరం లేదు, డిలీట్ చేసుకుంటా. ఇన్స్టాల్ చేయాలంటే డీవీడీని మౌంట్ చేసుకొని, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మీడియాలోకి మౌంట్ చేసుకున్నాం. అందులో ప్యాకేజ్ లిస్ట్లోకి వెళ్ళి LS కొట్టి లిస్ట్ ఆఫ్ ప్యాకేజీలు ఏమున్నాయి అవైలబిలిటీ చూపిస్తాం. మీకు ఏం అవసరమో ఆ ప్యాకేజీని RPM-IVH ఆ ప్యాకేజ్ నేమ్ ZSH తీసాం కదా, మళ్ళీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. అట్లాగా అవసరమైన ఇన్స్టాల్ చేసుకుంటాం. సార్ నాకు సార్ ఒరాకిల్ కావాలంటే RPM-IVH కొట్టి ఒరాకిల్ కొడితే డైరెక్ట్గా వచ్చింది సార్? RPM-IVH ఒరాకిల్ కొడితే వచ్చింది సార్? ఒరాకిల్ అనేది మన లైనక్స్ సాఫ్ట్వేర్ కాదు కదా. ఒరాకిల్ అనేది ఏంటి, థర్డ్ పార్టీ వాడుతుంది కదా, మన లైనక్స్కి సంబంధించింది కాదు కదా ప్యాకేజ్. కాదు సార్. ఒరాకిల్ అనేది సాఫ్ట్వేర్, ప్యాకేజ్ కాదు. ఓకే సార్. ఆ ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ప్యాకేజీ కావాలి అది లిస్ట్ చెప్తాడు వాడు. ఓకే సార్. మీ ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ ప్యాకేజీలు అవసరం అని చెప్తాడు. అవసరమైనవి ఉన్నాయా లేవు చెక్ చేస్తారు ఫస్ట్. లేవు అంటే ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు IBM వెబ్స్పీర్ చేస్తున్నారు. IBM వెబ్స్పీర్ చేస్తుంటే రిక్వైర్డ్ ప్యాకేజెస్ అని చెప్తారు. IBM వ్యాస్ అడ్మిన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్,
అవును సార్. ఈ వ్యాస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు పర్టికులర్ ప్యాకేజీలు కావాలి అనే లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ అవును సార్. ప్యాకేజీలు ఉన్నాయో లేవో చెక్ చేస్తాం. ఎట్లా చెక్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజీ నేను ఇన్స్టాల్ అయిందో లేదో చూస్తాను. RPM-QVSFTPD ఇన్స్టాల్ అవ్వలేదని చెప్తుంది. ఓకే సార్. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం? మనం ఇందాక డివిడీని మౌంట్ చేసాం కదా, అవును ఇట్లా సార్. మౌంట్ చేసుకొని ప్యాకేజీలు ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ క్రాన్ ట్యాబ్ అని ఉంటుంది. అంటే క్రాన్ జాబ్స్ మనం రియల్ టైంలో క్రాన్ జాబ్స్ మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే ఆటోమేషన్ ఆఫ్ జాబ్స్ అంటాం. మనకి 2 ఉంటాయి. షెడ్యూలింగ్ జాబ్స్ అని ఉంది. షెడ్యూలింగ్ జాబ్స్లో 2 ఉంటాయి, ఎడ్ జాబ్, క్రాన్ జాబ్. సో ఎడ్ జాబ్ అనేది ఓన్లీ వన్ టైం రన్ చేస్తుంది. ఎడ్ జాబ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద జాబ్ ఓన్లీ వన్ టైం. జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే రిమూవ్ చేసేస్తుంది అది. క్రాన్ జాబ్స్ ఇట్ రిపీట్స్ ద జాబ్. అంటిల్ వి డిలీట్. మనం డిలీట్ చేసేదాకా అది రన్ చేస్తూనే ఉంటుంది. జనరల్గా రిపిటేటివ్ జాబ్స్ మనం ఎక్కువ వాడతాం. ఎవ్రీడే ఈవినింగ్ బ్యాకప్ అవ్వాలి, తర్వాత ఎవరెవరు ఏం చేస్తున్నారు నాకు కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా క్రాన్ జాబ్స్లో రాస్తాం మనం. సో ఎడ్ జాబ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్ ఫస్ట్ టెర్మినల్ టైప్ చూడండి, మనం ఏ టెర్మినల్ మీద పనిచేస్తామో చూపిస్తాం. ఎట్ నౌ ప్లస్ 2 minutes. అంటే ఇక్కడి నుంచి 2 నిమిషాల తర్వాత మీకు ఏం కావాలి? నాకు ఎకో అంటే ప్రింట్ మెసేజ్ అంటాం, ఎకో వెల్కమ్. ఆ మెసేజ్ని నాకు టెర్మినల్ మీద పంపించమని చెప్తున్నాను. రాసి సేవ్ చేయాలి అంటే Ctrl+D. జాబ్ ఐడి చూడంటే ATQ. 2 minutes తర్వాత నాకు టెర్మినల్ మీద ఇప్పుడు వెల్కమ్ అనే మెసేజ్ రావాలి. ఎప్పుడైతే రన్ చేసేస్తుందో క్లోజ్ అయిపోతుంది జాబ్. సార్ అది 2 minutes వస్తుంది. సార్ డెవ్ PTS ఏం సార్ ఇది? టెర్మినల్ ఇది మనం ఓపెన్ చేసాం కదా, ఇది టెర్మినల్ ఓపెన్ చేసాం కదా, అవును సార్. దాని లాజికల్ డివైస్ టెర్మినల్స్ అంటారు, దాని పేరు అది. PTS అంటే పాయింటర్ సార్. స్యూడో టెర్మినల్ అంటాం. స్యూడో PSEUDO. ఎట్ నౌ ప్లస్ 1 minute ఎకో వెల్కమ్ /to/PTS/0 Ctrl+D. 1 minute అవ్వగానే వచ్చేస్తుంది మెసేజ్. సార్ ఆ టెర్మినల్ ఇచ్చినాక EOT అంటే ఎండ్ ఆఫ్ టైమ్ సార్? ఎండ్ ఆఫ్ టైం.
అది ఎలా కొట్టారు సార్? కంట్రోల్ సియా సార్? కంట్రోల్ డి కొడితే సేవ్ అవుతుంది. సేవ్ అయినప్పుడు అది ఆటోమేటిక్ వస్తుంది. మనకి మామూలుగా కంట్రోల్ ఎస్ కదా సార్ సేవ్? కంట్రోల్ ఎస్ దేంట్లో? మనకి విండోస్లో. ఇది ఏంటి? లైనక్స్. లైనక్స్. ఓకే సార్. ఓకేనా? వెల్కమ్ అనే మెసేజ్ వచ్చింది. వచ్చేసిందే. సో ఏటీక్యూ అని కొడితే ఇంకేం రన్ అవ్వదు. అట్లాగే మీ ఇష్టం, మీరు ఎట్ నౌ ప్లస్ 1 మంత్ అని, ఎట్ నౌ ప్లస్ 2 days అని, 3 days అని రాసుకోవచ్చు. యూజర్ యాడ్ రామ 1 month తర్వాత రామ అనే యూజర్ని క్రియేట్ చేస్తుంది. ఎట్ 9:30 AM August 15th ఏం కావాలి నీకు? నాకు మెసేజ్ కావాలి. ఎకో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అనేది మెసేజ్ ఎక్కడ కావాలి? టెర్మినల్ మీదకి రావాలి. ఎవరెవరు లాగిన్ అయి ఉన్నారో ఆ టెర్మినల్కి అందరికీ మెసేజ్ వెళ్తుంది. అంతే, కంట్రోల్ డి. సో ఇట్లా మనం మన టైం చెప్పి అట్ 5 PM ఫ్రైడే ఏం కావాలి? ఫ్రైడే రోజున, ఫ్రైడే రోజు నాకు బ్యాకప్ కావాలి. cvf/root/vara.org. సో ఇది బ్యాకప్ తీసుకోవాలి. వరాకిల్లో ఉన్న ఫైల్స్ని బ్యాకప్ తీయాలి. సో ఏటీక్యూ కొడితే జాబ్ ఐడీస్ అని చూపిస్తుంది. సో ఏటీక్యూ. సో జాబ్ని తీసేయాలంటే ఏటీఆర్ఎం జాబ్ ఐడి 5 తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఏటీక్యూ జాబ్ ఐడి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఎట్ అనేది ఓన్లీ 1 time జాబ్స్కి మాత్రం యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్రాన్ జాబ్స్ ఉంటాయి. క్రాన్ జాబ్స్ ఏంటంటే రిపీటెడ్గా, ఇప్పుడు క్రాన్ ట్యాబ్. సో క్రాన్ జాబ్స్ అనేవన్నీ కూడా మనం క్రాన్ ట్యాబ్ ఫైల్లో రాస్తాం. క్రాన్ ట్యాబ్ స్పేస్ -e కొట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను? స్టార్ 5 stars పెట్టాను. పెట్టేసి ఇప్పుడు ఒక టాస్క్ రాస్తున్నాను. ఎకో వెల్కమ్, సేమ్ ఇందాకటి మెసేజే టెర్మినల్ మీదకి రావాలని పెట్టా. /2/pts 0. ఇందాక మనం ఎట్లో ఏం చెప్పాము? టైం చెప్పాము. ఎట్ నో ప్లస్ 1 minute అని 2 minutes అని. ఇక్కడ నేను అన్ని స్టార్లు పెట్టా, ఫైల్లో రాసాం. ఇది స్టార్ పెట్టి సేవ్ చేసి. సో బై డిఫాల్ట్గా 5 stars అంటే ఎవ్రీ మినిట్. సో ఎవ్రీ మినిట్ అది రన్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు దాకా? మీరు వెళ్ళి మాన్యువల్గా దాన్ని డిలీట్ చేసేదాకా ప్రతి నిమిషం రన్ అవుతూనే ఉంటుంది. వీటిని రిపిటేటివ్ జాబ్స్ అంటాం. జనరల్గా మనం ప్రతిరోజు డైలీ ఏదో సర్వర్కి లాగిన్ క్రాన్ జాబ్స్ రాస్తుండాలి. కొన్నిటిని తీసేస్తూ ఉంటాం. ఇది కంపల్సరీ టాస్క్లు ఉంటాయి అన్నమాట రియల్ టైంలో. చెప్పండి. ఏమా? క్రాన్ ట్యాబ్ మళ్ళీ చెప్పండి. చెప్తాను. అది మీకు ఓన్లీ దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. మళ్ళీ కమాండ్ కొట్టి ఓపెన్ చేసి 5 stars పెట్టారు కదా, ఒకసారి చూపిస్తారా? అదిగోండి 5 stars కనపడినాయా? స్టార్ స్పేస్ కొట్టి టాస్క్ రాసి ఎక్కడికి రావాలి చెప్పి వెల్కమ్ అని మెసేజ్ వచ్చింది కదా ఇక్కడ. అట్లా అది ప్రతి నిమిషం వస్తూనే ఉంటుంది ఎప్పటిదాకా? మీరు తీసేసేదాకా. ఇప్పుడు ఈ 5 starsకి స్పెసిఫికేషన్ ఏందో చూద్దాం. ఫస్ట్ స్టార్ ఇండికేట్స్ టు మినిట్స్. మినిట్స్ అంటే ఏంటి? 0 to 59. సెకండ్ స్టార్ ఇండికేట్స్ టు అవర్స్. 0 to 23, 24 hour ఫార్మాట్ అన్నమాట. థర్డ్ స్టార్ ఇండికేట్స్ టు డేట్ ఆఫ్ మంత్. 1 to 31. ఇక ఫోర్త్ స్టార్ మంత్ ఆఫ్ ఇయర్. చూడండి, ఈ వెల్కమ్ అనేది మనకు అడ్డం వస్తూ ఉంటుంది. అది ఫోర్త్ స్టారు మంత్ ఆఫ్ ఇయర్. మంత్ ఆఫ్ ఇయర్ అంటే 1 to 12. లాస్ట్ స్టార్ ఫిఫ్త్ స్టారు డే ఆఫ్ ద వీక్. 0 to 6 అంటే 0 అంటే సండే మనకి. 0 to 6. 0 అంటే సండే అంటే 6 అంటే సాటర్డే దాకా. సో వీటిని బేస్ చేసుకొని మనం రాసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ స్టార్ ఏమో మినిట్స్ ప్లేస్, సెకండ్ స్టార్ ఏమో అవర్స్ రాయొచ్చు,
థర్డ్ స్టార్లో డేట్ చెప్పొచ్చు, ఫోర్త్ స్టార్లో మంత్ చెప్పొచ్చు, ఫిఫ్త్ స్టార్లో డే ఆఫ్ ద వీక్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి నేను రాస్తున్నాను, మీరు చెప్పండి అదేంటో. రాన్ ట్యాబ్ -E అని కొడితే ఓపెన్ అవుతుంది. ఇది నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఎస్కేప్ డిడి, సో అది వస్తానే ఉంటుంది మెసేజ్, కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒకటి రాస్తున్నాను చూడండి, 30, 18 స్టార్ స్టార్ స్టార్. సో ఫస్ట్ మీరు టైం చెప్పుకోండి. ఇక్కడ నేను కమాండ్ రాస్తున్నాను tar-uvf, అప్డేటెడ్ ఫైల్స్ని బ్యాకప్ తీయమని చెప్తున్నాను. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు తీస్తుంది అది? ఫైల్ డిలీట్ అయ్యేటప్పుడు సార్ బ్యాకప్ తీసుకొని డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్పమన్నా నీ అమ్మ పని చేసి అర్థం కాలేదు. ఎవరు ఎవరు అమ్మ చూసుకుంటాడు. పోయింది. క్రాంజర్స్ మళ్ళీ చెప్పండి సార్. బ్రో అట్లా కాదు, క్రాంజర్స్ చెప్పండి అర్థం కాదు. మంది ప్రాబ్లమా? మంది ప్రాబ్లం. మొబైల్ డేటా చేశారు. మంది ప్రాబ్లం అబ్బా. కరెంట్ పోయిందమ్మా. మొబైల్ డేటా చేశాను. మాట్లాడటం నొక్కున్నాం మరి అన్ని బొసాదే. ఈ అమ్మ మొబైల్ ఎడతాను ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మాది ఇక్కడ పవర్ పోయిన నెట్ పోయింది సార్. 1 minute హాట్స్పాట్ కనెక్ట్ చేస్తాం, మళ్ళీ చెప్తారా? ఐ మీన్ మీరు 30-18 అది స్టార్టింగ్ చెప్పారు కదా, ఫస్ట్ 30 minutes అండ్ 18 hours స్టార్ అండ్ తర్వాత 45 పెట్టారు. ఒకసారి చెప్తారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. So every day, every morning, 3:45 AM. పేరు ఎఫ్డి పేరు చెప్పలేదు, ఏమంటూ చెప్పలేదు, అంటే సండే మార్నింగ్ 3:40 ఎం అప్డేట్ అంటే సర్వర్ అప్డేట్ చేయాలి. సర్వర్ని అప్డేట్ చేయమని చెప్తున్నాం. సో ఎవ్రీ సండే మార్నింగ్ 3:45కి ఆటోమేటిక్గా అప్డేట్ చేయాలి. ఎవ్రీ సెకండ్ సండే మార్నింగ్ అంటాడు. ఇప్పుడు సెకండ్ సండే అనగానే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. లెవెన్ మార్నింగ్ 1వ తారీఖున, 5వ తారీఖున, 10వ తారీఖున చూడండి, మన కామాలు పెట్టమంటారు. 15వ తారీఖున ఎవరెవరు యూజర్స్ లాగిన ఏం పని చేస్తున్నారో నాకు లాగ్ మెసేజ్ కావాలి. users.log అనే ఫైల్ ఉంటుంది, దాంట్లోకి ఆటోమేటిక్గా అది అవుట్పుట్ తీసుకెళ్ళి పెడుతుంది. మనం టెస్ట్ రికార్డ్ అవుతుందా? 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు. సో ఏ డేనో చెప్పట్లే. ఎనీ డే, సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు. బట్ ఈ తారీఖుల్లో మాత్రం ఎవరు దీంట్లో రికార్డ్ ఓపెన్ చేయి. 11:30కి వాళ్ళు ఏం పని చేస్తున్నారు నాకు కావాలి. అంత దీన్ని బట్టి మనకి చెప్పారు. 5 minutes సార్, ఎక్స్క్యూజ్ మీ సార్,
సార్ పోయింది. ఏం స్వామి ఏం చేస్తారు? సార్ సార్ ఒక్క 5 minutes సార్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, పవర్ పోయింది అండ్ హాట్స్పాట్ కొంచెం ఒక్క 5 minutes సార్. ఏం చేస్తున్నా బ్రో? ఇట్లా నన్ను కరెక్ట్ చేయి ఫస్ట్. ఇంపార్టెంట్ లైక్ నేను అందుకే కరెక్ట్ టైం కరెక్ట్ పోయింది ఇంగింది. నేను హాట్స్పాట్ కనెక్ట్ చేశాను ఎందుకు తీసేసా పాస్వర్డ్? నువ్వు ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి. తెలియదు ఇప్పుడు. ఏం పేరు వస్తుంది చెప్పు. పేరు చెప్పు. 966941 616. సరే షో కొట్టు పాస్వర్డ్. ఏం కొట్టా? ఒక్క 116 మళ్ళీ చెప్పండి. 966 941 6 డబల్ ఈ 118. ఒక నిమిషం. నాది సిగ్నల్ కూడా అట్లా వేసాను. ఇప్పుడు వేసాను మధ్య నాకు అర్థం అట్లా సెషన్ ఆగిపోయింది. అసలు సెషన్ రికార్డ్ అవ్వట్లా. అయిపోలేదు. రీజాయిన్ కొట్టు. నువ్వు జాయిన్ అవ్వ. జాయిన్ కొట్టట్లేదు. కొట్టే కంప్లీట్ వీడియో క్యాపేలే ముఖం కనబడి వచ్చింది. 9 ఫేస్ ఉందా? స్టార్టింగ్ నుంచి చెప్పరా? రెస్టారెంట్ కొంచెం చెప్పండి సార్. హలో సార్. సారీ అన్న, సారీ. ఇది తగిలింది. సారీ బ్రో. హలో సార్. వచ్చిందా అమర్నాథ్? వచ్చింది సార్. క్రాన్ ట్యాబ్ చెప్పరా సార్ మళ్ళీ? సో ఇది క్రాన్ ట్యాబ్. ఓకేనా? ఓకే సార్. సార్ ఫస్ట్ నుంచి చెప్పరా సార్? సార్ క్రాన్ ట్యాబ్ ఐఫోన్ ఈ కొట్టారు కదా, అక్కడ నుంచి ఓపెన్ అయింది, అక్కడ నుంచి చెప్పరా సార్? క్రాన్ ట్యాబ్ ఐఫోన్ ఏంటి ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం టైం రాసాం 30 minutes. ఈవినింగ్ 6:30 PM అప్డేటెడ్ ఫైల్స్ని బ్యాకప్ తీయమని చెప్పాము కమాండ్. సెకండ్ ఏంటి మార్నింగ్ 3:45 AM ఎప్పుడు సండే. లాస్ట్ 0 పెట్టి 0 అంటే సండే సర్వర్ అప్డేట్ చేయమని చెప్తున్నాం. థర్డ్ ఏంటి 11:45 ఎప్పుడు సెకండ్ సండే ఎప్పుడు వస్తుంది? 8 to 14 dates మధ్యలో వస్తుంది. ఫైల్ సిస్టమ్ బ్యాకప్ తీయమని చెప్పాము. తర్వాత ఏం చెప్పాము? 11:30 1వ తారీఖున 5వ తారీఖున 10వ తారీఖున 15వ తారీఖున ఎవ్రీ మంత్ ఎవరెవరు యూజర్స్ లాగిన ఏం పని చేస్తున్నారో చెప్పాం. అంటే అక్కడ మన స్టార్స్ సార్. మినిట్స్ చోట మినిట్స్, అవర్ చోట అవరు, డేట్ చోట డేటు, డే చోట డేటు మనం పెట్టుకుని దాన్ని బట్టి రన్ చేస్తుంది అది. సార్ డేటా ఎలా రాస్తాం సార్ క్రాన్ ట్యాబ్లో చెప్పరా? డేటా సార్ క్రాన్ ట్యాబ్లో డేటా ఎలా రాస్తాం సార్?
క్రాన్ ట్యాబ్లో డేటా రాయం. సార్ క్రాన్ ట్యాబ్లో ఇది విఏటర్ ఫైలు. మనం ఇందాక విఏటర్ చెప్పుకున్నాం కదా, అవును సార్. ఆ కమాండ్సే ఇప్పుడు మీరు రాయాలంటే విఏటర్ కమాండ్స్ నేను లిస్ట్ పంపిస్తాను, అది ప్రాక్టీస్ చేయాలి. విఏటర్ ఓకే సార్. ఓకే సార్. సేవ్ చేసుకోవాలి, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ WQ. ఓకే సార్. క్రాన్ ట్యాబ్లో ఫైల్స్ ఏం ఇచ్చామో చూడండి, క్రాన్ ట్యాబ్ -L కొడితే మనం ఏమేమి ఇచ్చామో అది చూపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. అట్లాగే ఒక యూజర్కి క్రాన్ ట్యాబ్ రాయాలనుకోండి, యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీరు రాసి క్రాన్ ట్యాబ్ -EU శివ అనే యూజర్కి నేను రాస్తున్నాను. సో అతనంతటా అతను రాసుకోవచ్చు, కానీ నేను రాసిస్తున్నాను. సో ఎవ్రీడే 6:45కి ప్రతిరోజు శివ ఏం పని చేశాడో నాకు బ్యాకప్ కావాలి. tar /root/shiva.tar. శివ హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది? వరాకిల్లో ఉంది. వరాకిల్లో ఆయన ఏమేం చేశాడు ప్రతిరోజు పని పొద్దున్నే 6:45కి నాకు అప్డేట్ అవుతుంది మొత్తం బ్యాకప్. అట్లా సేవ్ చేసుకుని పెట్టుకొస్తాను. సో ఏ యూజర్స్ ఏ క్రాన్ జాబ్స్ ఇచ్చామో చూడాలంటే వ్యారు పూలు క్రాన్లోకి వెళ్ళి LS కొడితే యూజర్ పేర్స్, క్యాట్ రూట్ కొడితే రూట్ జాబ్స్ చూపిస్తుంది, క్యాట్ శివ కొడితే శివ జాబ్స్ చూపిస్తుంది. ఇట్లా మనం రావచ్చు. మన క్రాన్ జాబ్ ఏదైనా డిలీట్ చేద్దాం అనుకున్నారు, సో ఫైల్ ఓపెన్ చేయండి, క్రాన్ ట్యాబ్ -E ఓపెన్ చేసి ఏ జాబ్ తీసేద్దాం, ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్కేప్ DD అని కొట్టింది, DD డిలీట్ లైన్ సేవ్ చేసుకుని బయటకు వచ్చాను. అసలు క్రాన్ జాబ్స్ మొత్తం తీసేయాలనుకున్నారు అనుకోండి, క్రాన్ ట్యాబ్ -R కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇవి క్రాన్ జాబ్స్. ఒకసారి ఓవరాల్గా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఈ బేసిక్స్ మీకు IBM వ్యాస్ అడ్మిన్ సరిపోద్ది. సార్ ఒక్కసారి క్రాన్ ట్యాబ్ చెప్పరా, అర్థం కాలా, మళ్ళీ ఒకసారి రిపీట్ సార్ ప్లీజ్. రోజంతా క్రాన్ ట్యాబే పట్టుద్ది అనుకుంటా, ఎందుకంటే నెట్ పోయింది సార్, మాకేం అర్థం కావట్లేదు క్రాన్ ట్యాబ్ ఫస్ట్ కానిచ్చింది. నేను అది వీడియో ఉంటుంది, వీడియో పెడతా చూడండి. సరే సార్. సరే సార్. ఇంకోటి సెట్ యూజర్ ID, సెట్ GID, స్టిక్కీ బిట్ అని ఉంటాయి. సో సెట్ UID అంటే ఏంటంటే బై డిఫాల్ట్గా ఎవరైతే ఫైల్ ఓనర్ ఉంటారో అతనికి ఏవైతే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అప్లై అవుతాయో అందరికీ అవే ఉంటాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద యూనిక్స్ కమాండ్స్ సెట్ UID ఉంటుంది. ఎట్లాగా ఇప్పుడు చూద్దాం. passwd అనే కమాండ్ ఉంది, ఓనర్ ఎవరు? రూట్. దానికి చూద్దాం. ls-l/usr బిన్లో ఉంటుంది, అది usr bin/passwd. ఇక్కడ RWS అంటే సెట్ యూజర్ సెట్ చేసి ఉంది. సో ఎవరైనా passwd కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్కి అతను లాగిన్ అయిపోతాడు, su -passwd, సారీ su యూజర్ నేమ్ శివ. సో శివ passwd అని కమాండ్ యూజ్ చేయొచ్చు. అడుగుతుంది పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటావా, నువ్వు కరెంట్ పాస్వర్డ్ చెప్పు, కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని. సో శివ @123, శివ @123. సో చూడండి, అథెంటికేషన్ టోకెన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. శివ కూడా అతను పాస్వర్డ్ అతను చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని సెట్ చేయడం ఉంది. యాక్చువల్గా ఓనర్ ఎవరు? రూట్. అయినా కూడా శివ రన్ చేస్తున్నాడు, ఆయన పాస్వర్డ్ సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? దీన్ని తీసేస్తున్నాడు. సెట్ UID chmod u-s usr bin passwd. ఇప్పుడు చెక్ చేయండి, ls-l చూడండి, సెట్ యూజర్ ID తీసాడు, కానీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది, బట్ సెట్ యూజర్ ID లేదు. శివాగా స్విచ్ అవుతున్నాం మనం. ఇప్పుడు passwd ఇచ్చాడు, శివ @123.
న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. అతను ఇచ్చుకుంటున్నాడు కొత్త పాస్వర్డ్. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం అక్కడ సెట్ యూజర్ ఐడి తీసేసాం. సో మళ్ళీ సెట్ చేయాలంటే chmod u+s ఫైల్ నేమ్ యూఎస్ఆర్ బిన్ పాస్ట్. అంటే మీరు ఒకవేళ ఒక ప్రోగ్రామ్ రాసి సేమ్ మీకు ఏ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుందో మిగతా వాళ్ళకి కూడా అదే అవుట్పుట్ రావాలి అంటే దాని మీద మీరు సెట్ యూజర్ ఐడి సెట్ చేసి పెడితే మీరు దానివల్ల ఏ ఎఫెక్ట్ పొందుతున్నారో అదే ఎఫెక్ట్ అవతలకి కూడా వస్తుంది. అది లేకపోతే ఏంటంటే మీకు వచ్చే ఎఫెక్ట్స్ అవతలకి రాదనమాట. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నా అది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ సెట్ గ్రూప్ ఐడి అనుకుంది, SGID. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, చూడండి ఇది జాగ్రత్తగా. mydir అని ఇందులోకి వెళ్ళండి, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, ls-l ఓనర్ రూట్ ఓనర్ గ్రూప్ రూట్. ఇప్పుడు ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా, chmod 777/mydir. శివ లాగిన్ అవుతున్నాడు. శివ మా డైరెక్టరీలో రావచ్చు, ఎందుకంటే నేను ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. వచ్చి ఆయన ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు AA అని. ఇప్పుడు ls-l కొట్టండి. ఓనర్ శివ, ఓనర్ గ్రూప్ ఏమొచ్చింది, DBA వచ్చింది. సో అతను క్రియేట్ చేసుకున్నాడు, కానీ ఆ ఫైల్ రిలేటెడ్ టు DBA గ్రూప్కి వెళ్ళింది. కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎవరైనా నా డైరెక్టరీలోకి వచ్చి ఫైల్స్ క్రియేట్ చేసుకుంటే ఓనర్ వాళ్ళే ఉంటారు, బట్ గ్రూప్ మాత్రం నా గ్రూప్ షిఫ్ట్ రావాలి. నా గ్రూప్ ఏంటి, రూట్ గ్రూప్కి అవి అసైన్ అవ్వాలి. అప్పుడు setGID మనం యూజ్ చేస్తాం. సో chmod g+s డైరెక్ట్ మీ mydir. ఇప్పుడు చెక్ చేయండి, ls-ld/mydir. చూడండి సెకండ్ పోర్షన్ గ్రూప్ పోర్షన్ S వచ్చింది, setGID. ఇప్పుడు ఇచ్చాం శివ యూజర్గా. ఒక ఫైల్ క్రియేట్ చేయండి, డైరెక్టరీలోకి వెళ్ళండి, cd/mydir టచ్ 111 ls-l కొట్టండి. సో ఓనర్ శివానే, బట్ ఓనర్ గ్రూప్ నేను గ్రూప్ షిప్ మార్చే కదా, అక్కడ setGID సెట్ చేసే కదా. సో అతను ఏం చేసినా కూడా నా గ్రూప్కి రిలేటెడ్ అయ్యింది. GID ఇవ్వకముందేమో అతని గ్రూప్ అడాప్ట్ అయింది, ఇప్పుడు ఇచ్చిన తర్వాత మన గ్రూప్ అడాప్ట్ అయిపోతుంది. యూజరు శివాని, ఓనర్ శివానే మన గ్రూప్కి అది రిలేటెడ్ అయిపోయింది. ఇది SGID అంటారు దీన్ని. నెక్స్ట్ స్టిక్కీ బిట్ అని ఉంటుంది. ఈ స్టిక్కీ బిట్ ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్టర్ మీద ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను, అందరు నా డైరెక్ట్కి రావచ్చు. ఇప్పుడు హరిగా స్విచ్ అవుతున్నాను, హరి కూడా నా డైరెక్టరీలో రావచ్చు, హరి కూడా ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, XYZ ఎవరైనా రావచ్చు, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. హరి ఓనరు, గ్రూప్ షిప్ మార్చాను కాబట్టి అది నా గ్రూప్కి కింద అవుతుంది. ఇప్పుడు హరి ఏం చేయొచ్చు, శివ సంబంధించిన ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. RM-R RF AA చూడండి డిలీట్ చేశాడు. అంటే ఏ యూజర్ అయినా సరే నా గ్రూప్ నేను క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి వస్తున్నారు, ఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, బట్ ఎవరు ఫైల్స్నైనా డిలీట్ చేయొచ్చు. సో అట్లా డిలీట్ చేసి ఎట్లా మరి మీరు వచ్చి వర్క్ చేసుకున్న తర్వాత నేను వచ్చి డిలీట్ చేసి అనుకోండి, సో అట్లాంటి పర్మిషన్ ఉండకూడదు. అప్పుడు స్టిక్కీ బిట్ అనేది అప్లై చేస్తాం. అది ఎట్లా అప్లై చేస్తామంటే chmod o+t డైరెక్టరీ మీద అప్లై చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే డిలీట్ చేసుకోకూడదు, వేరే వాళ్ళు వచ్చి మీ ఫైల్ డిలీట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు స్టిక్కీ బిట్ అప్లై చేసిన తర్వాత చూడండి, హరిగా లాగిన్ అయ్యాను. సో ls-l శివ ఫైల్ని డైరెక్టరీలోకి వెళ్ళండి, cd/mydir ls-l. ఇప్పుడు ట్రై చేస్తున్నా, శివ ఫైల్ 11 ఉంది, ఇంకోటి చూడండి, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ ఉంది. ఇందాకేమో డిలీట్ చేసేసింది. సో నేను స్టిక్కీ బిట్ అప్లై చేశాను,
అప్లై చేసిన తర్వాత ఇంకా అది అలౌ చేయదు ఎవరిని. శివ మాత్రమే అతని ఫైల్ డిలీట్ చేసుకోగలడు, హరి మాత్రం అతని ఫైల్ డిలీట్ చేయగలడు, ఇంకా రామ్ ఉంటే రామ్ మాత్రం అతని ఫైల్ డిలీట్ చేసుకోగలరు. బట్ అందరు రావచ్చు, అందరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరి ఫైల్స్ వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు వచ్చి మన ఫైల్ డిలీట్ చేయడానికి లేదు. అదే స్టిక్కీ బిట్ తీసేస్తే ఎవరి ఫైల్స్ అయినా డిలీట్ చేయొచ్చు. సో ఇవి స్టిక్కీ బిట్స్, ఇవి స్పెషల్ పర్మిషన్స్ అంటున్నాం. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి ఏమన్నా. సార్ స్టిక్కీ బిట్కి మనం చేసేటప్పుడు O+T ఇచ్చాం కదా సార్, O+T అంటే యాడ్ చేయడం సార్. యాడ్ చేయటం, స్టిక్కీ బిట్ అప్లై చేయటం. సార్ స్టిక్కీ బిట్ అంటే సార్ వన్ వర్డ్ చెప్పరా? అది స్టిక్కీ బిట్ అంటే ఏంటి, ఎవరు ఓనర్ అయితే వాళ్ళు మాత్రం వాళ్ళ ఫైల్స్ డిలీట్ చేసుకోగలరు. ఓకే. ఇప్పుడు మనకి ఆ డైరెక్టరీ మీద అందరికీ పర్మిషన్ ఇచ్చాడు రూట్. మీరు ఆ డైరెక్టరీలోకి రావచ్చు, నేను రావచ్చు, నేను ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. అది స్టిక్కీ బిట్ అప్లై చేయలేదు అనుకోండి, నేను మీ ఫైల్స్ డిలీట్ చేస్తాను, మీరు నా ఫైల్స్ డిలీట్ చేస్తుంటారు. సో మీరు ఏదో ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటారు, నేను డిలీట్ చేస్తాను, నేను ఏదో ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటాను, మీరు డిలీట్ చేస్తారు. అందుకని స్టిక్కీ బిట్ అప్లై చేస్తే నేను మీ ఫైల్ని డిలీట్ చేయలేను, మీరు నా ఫైల్స్ డిలీట్ చేయలేరు. ఓకే సార్. ఇవి బేసిక్స్ మనకి ఇవి సరిపోయినాయి. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే సార్ అడగండి. దివ్య గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హర్ష సార్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం క్రాన్ ట్యాబ్ కొంచెం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే బాగుంటుంది సార్. క్రాన్ ట్యాబ్ స్టార్స్ వరకు మీకు అర్థమైంది కదా, స్టార్స్ ఇండికేట్ ఏ స్టార్ ఎందుకు ఎస్ సార్, స్టార్ ఇండికేషన్ అర్థమైంది. దీన్ని అర్థమైన తర్వాత ఇక మనం ఏం చేస్తాం దాన్ని బట్టి ఫాలో అయిపోవటం. ఇంకా క్రాన్ ట్యాబ్ స్పేస్ -E. సో ఫస్ట్ స్టార్ మినిట్స్ అన్నాం 30 minutes, సెకండ్ స్టార్ అవర్స్ అన్నాం 18 hours, 18:30 అంటే 6 PM, 6:30 PMకి. డేట్ చెప్పట్లేదు, మంత్ చెప్పట్లేదు, డే చెప్పట్లేదు, అంటే అర్థం ఏంటి? ఓన్లీ అవర్స్ అండ్ మినిట్స్. ఎప్పుడు చెప్పాము మనం ఏదన్నా పలానా డేట్ చెప్పామా? నో డెంట్ మెన్షన్ అని. మంత్ చెప్పామా? చెప్పలేదు. డే చెప్పామా? చెప్పలేదు. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మీకేం కావాలి, టాస్క్ అనేది పక్కన పడేసేయండి, టాస్క్లు చాలా ఉంటాయి. ప్రతిరోజు నాకేం కావాలి, నేనేం రాసుకుంటున్నానంటే నాకు యూజర్ అప్డేటెడ్ ఫైల్స్ బ్యాకప్ కావాలి, అది వరాకిల్ ఫైల్స్ బ్యాకప్ కావాలి, ఇది టాస్క్. సో ప్రతిరోజు సాయంత్రం 6:30కి ఆటోమేటిక్గా వరాకిల్ ఫైల్స్ అప్డేట్ అవుతుంటాయి. ఇది రోజు ఇక మనం తీసేసిన దాకా రన్ అవుతుంది. తర్వాత ప్రతిరోజు మార్నింగ్ 3:45కి నాకు సర్వర్ అప్డేట్ అవ్వాలంటాడు, అప్పుడు 45 minutes, ఎప్పుడు 3 hours. మరి ప్రతి సండే స్టారు, సండే అంటే లాస్ట్ స్టార్ ఏంటి 0 to 6, 0 పెడితే ఏమవుతుంది, సండే రోజున ఎప్పుడు ఏదైనా డేట్ చెప్పామా, ఈ ప్రతిరోజు ఆ రోజు ఆ సండే వస్తే అని చెప్పలా, ఎవ్రీ సండే అంతే. అప్డేట్. ఇక ఎట్లా మనం వాడు ఇచ్చిన దాన్ని బట్టి సెకండ్ సండే అన్నాడు, సెకండ్ సండే ఎప్పుడు వస్తుంది, సో 11:35కి సెకండ్ సండే 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా సెకండ్ సండే వస్తుంది. ఏం కావాలి సెకండ్ సండే రోజున? సెకండ్ సండే అసలు ఎవరెవరు లాగినా ఏం చేస్తున్నారు, ఒకవేళ సండే ఉద్యోగానికి వచ్చారో వీళ్ళు ఏం చేస్తున్నారో నేను చూస్తాను, రాసుకుంటున్నాను. W అనేది కమాండ్, అవుట్పుట్ యూజర్ స్టార్ట్ లాగని ఫైల్లో స్టోర్ చేయమని చెప్తుంది. అంటే ఎప్పుడైతే సెకండ్ సండే వస్తుందో ప్రతి మంత్లో ఎవ్రీ మంత్లో సెకండ్ సండే ఎప్పుడు వస్తుందో ఆ రోజున యూజర్స్ ఎవరైనా వచ్చారా లాగిన్ అయ్యారో అని చూస్తున్నాం. అట్లాగే పర్టికులర్ డేట్స్ 1,15, 1వ తారీఖున మళ్ళీ 15వ తారీఖున, టైం చెప్తున్నాను 11:45, 1వ తారీఖున 15వ తారీఖున, అంటే మంత్లో ఫస్ట్ డేటు మళ్ళీ 15th డేటు. ఏం కావాలి ఎప్పుడు ఎవ్రీ మంత్ 1వ తారీఖు 15వ తారీఖు ఏం కావాలి, సార్ అంటే సిస్టమ్ యాక్టివిటీ రిపోర్ట్ కావాలి నాకు, సార్ డాట్ లాగ్. ఇట్లా మనకు అవసరమైన దాన్ని బట్టి అక్కడ రాసుకుంటాం, స్టార్ స్పెసిఫికేషన్ చూసుకొని రాసుకుంటాం. సేవ్ చేయాలి, ఎస్కేప్ షిఫ్ట్:/W.
చూడాలి క్రాన్ ట్యాప్ పెట్టాలి. ఏదన్నా తీసేయాలి మళ్ళీ ఓపెన్ చేస్తాం క్రాన్ ట్యాప్ స్పేస్ హైఫన్ ఈ. సో ఏది తీసేయాలి అక్కడికి వెళ్ళి ఎస్కేప్ డీడీ కొడితే డిలీట్ అయిపోతుంది. సేవ్ చేసుకుని బయటకు వచ్చేస్తాం. మొత్తం అన్నీ తీసేయాలి. క్రాన్ ట్యాప్ హైఫన్ ఆర్ కొడితే అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇది సింపుల్గా క్రాన్ ట్యాప్. క్రాన్ ట్యాప్ -EU యూజర్ నేమ్ అసైన్ చేయాలన్నారు కదా అది. అది యూజర్కి మీరు రాయాలనుకుంటే మీరు రాసుకోవచ్చు. -U ఏ యూజర్కి రాద్దాం అనుకుంటున్నారో హరికి రాద్దాం అనుకుంటున్నారు ఓపెన్ చేయండి. మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారో రాసేయండి ఇక్కడ. ఓకే ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ దివ్యాగా డౌట్స్ ఉన్నాయా? సార్ బాబు అమర్నాథ్ చెప్పు. EU అంటే ఏం సార్? EU పెట్టారు కదా సార్. యూజర్కి పర్టికులర్ యూజర్ నేను క్రాన్ జాబ్ రాస్తున్నాను. ఈ అంటే ఎడిటర్ సార్. ఏంటి ఎడిట్ యూ అంటే యూజర్. యూ అంటే యూజరు. ఆ పేరు చెప్పాలి. యూజర్ పేరు ఏం చెప్పి రామాజీ ఓకే సార్. శివ అమర ఏదో ఒకటి. ఏదో ఒకటి అట్లా ఎవరుంటే వాళ్ళకి. ఓకే సార్. సార్ మీ దగ్గర కాంటాక్ట్ ఏమైనా వీడియోస్ ఉంటే పంపిస్తారా? కొద్దిగా అర్థం కానట్టుంది. ఈమెయిల్ ఐడి చెప్పండి. సార్ అమర్నాథ్ AMARNADH KAMMA అమర్నాథ్. ఖమ్మా సార్ 92. ఈ వాయిస్ వినపట్టలేదు. జస్ట్ నాకేం చేస్తారంటే మీరు అక్కడ చాట్లో టైప్ చేయండి. ఓకే సార్. పక్కన చాట్ అని ఉంటుంది. నేను హాయ్ అని పెడతాను, కింద టైప్ చేయండి.
మనకి ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఉంటాయి. ఇన్స్టలేషను, తర్వాత గ్రూప్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాపీయింగ్, క్రియేటింగ్ ఫైల్స్, లింకింగ్ ఫైల్స్ అనేవి ఉంటుంది, సింపుల్ ఫిల్టర్ కమాండ్స్. ఫిల్టర్ మేనేజ్మెంట్ నాకు తెలిసి కంప్లీట్ క్లాస్ మొత్తం ఉంటుంది. క్రాన్ జాబ్స్, షెడ్యూలింగ్ జాబ్స్ మొత్తం ఉంటే ఒకసారి ఫాలో అప్ అవ్వండి. ఏమైనా డౌట్లు ఉంటే నా వాట్సాప్ ఉంది కదా నెంబరు, దాంట్లో మీరు ప్రాక్టికల్ డౌట్లు ఉంటే నాకు వెంటనే ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టండి. ఏమైనా ఎర్రర్ ఫోటో తీసి నాకు దాంట్లో వాట్సాప్లో పెట్టండి. నేను ట్రబుల్ షూటింగ్ చెప్తాను, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ మాకు వ్యాస్లో మనకి ఏమడుగుతారు సార్? ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ అంటే ఇంటర్వ్యూలో ఏమడుగుతారు సార్ బేసిక్స్? హలో సార్. ఇది 530 ఇంటికి. ఓకే సార్. తర్వాత క్రాన్ ట్యాబ్స్ మనం ఇంకా చెప్పుకున్నాం. ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నాం అందులో మీరు ప్రాక్టీస్ చేయండి. అవే అడుగుతారు వ్యాస్ అడ్మిన్. ఓకే సార్. ఓనర్షిప్ ఎలా చేంజ్ చేస్తాం, గ్రూప్ షిప్, ఓనర్షిప్, ఎస్సిఏడి, స్టిక్కీ బిట్స్ ఎలా అప్లై చేస్తాం, ఇవే అడుగుతారు. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరన్నా మిగతా వాళ్ళకి? సార్ చెప్పండి మేడం. డబుల్ హైఫన్ ఎందుకు ఇస్తాం సార్ మనం? డబుల్ ఐఫన్ ఎక్కడ ఇచ్చాం? కలర్స్ దగ్గర ఇచ్చారు కదా సార్ ఇందాక. మీ ఆప్షన్స్లో డబుల్ ఐఫన్ వస్తుంది. ఓకే, అంటే దేనికి అట్లా ఉండదు, కమెంట్స్ని బట్టి ఉంటుంది. ఓకే. అది మనం పర్టికులర్ ఆప్షన్ చెప్. ఇప్పుడు చాలా సో సరే, సెషన్ ఎండ్ చేస్తాను నేను. మీకు డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. దాన్ని బట్టి నాకు మండే నుంచి ఎట్లంటే మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే 12:30 దాకా ఉంటుంది. ఆ మధ్యలో కొంచెం నేను రెస్పాండ్ అవ్వలేను. మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 దాకా ఖాళీ తర్వాత మళ్ళీ వరుసగా నైట్ 9 క్లాస్ ఉంటాయి. సార్ హలో సార్. అలా 4 నాకు చెప్పు. రెడ్ హ్యాట్ లైనక్స్ ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ ఏమన్నా స్టెప్స్ ఉన్నాయా సార్? మామూలుగా వీడియో కానీ ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవడానికి? వీడియో పంపించాక ఇప్పుడు వచ్చిన లింక్లో వీడియో పంపించాను. థ్యాంక్ యూ సార్. ఉన్న దాంట్లో ఇన్స్టాలేషన్ కూడా వీడియో లింక్ వచ్చింది, చూడండి. ఇన్స్టాలేషన్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏం పర్లేదు.